Go inside. Go inside. Go inside. Huh? Shut up. Just what? Shut up. What? Shut up. Send in. స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తున్నావు చెప్పు. यार शादी करना है bitch. तेरे को 11 సంవత్సరాలు వాడుకొని నన్ను వదిలేశారని, దాంతోపాటు మాకు మ్యారేజ్ జరిగింది అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఈ మా ఇంట్లో 11 సంవత్సరాలు ఉండింది కదా, 11 సంవత్సరాలు ఉండి రాస్తారు నిల్లాది లావణ్యలు కాదు కదా. లావణ్య ఈ రోజు కేసు పెట్టింది అంటే 12 లక్షల రూపాయల బంగారం పోయిందని ఆవిడ కేసు పెట్టిన పరిస్థితి. కేసు పెట్టింది అంటే నిజంగా 12 లక్షల బంగారం ఉంది అని చెప్పి మీరు నమ్ముతారా? ఆ ఇంట్లో వస్తువులకు ఎవరు హక్కు ఉంటుందండి? రాస్తారను కదా. 12 lakhs బంగారం ఉందంటే వి షో ద బిల్స్ చూపించాలి, ముందు కొన్నప్పుడు బిల్స్ చూపించాలి. లేదు అంటే ఆయమ్మ ఇన్ని ఫోన్ కాల్స్ ఇన్ని ఆడియోలు ఉన్నాయి కదా, ఎక్కడైనా వస్తువులు వేసుకుందాం. क्या करना है इधर? क्या करना है? ఎందుకు పోలీసులు ఇంకా సినిమా చూస్తున్నారు? ఎందుకు లావణ్యాన్ని అరెస్ట్ చేయరు? డ్రగ్స్ కి సంబంధించి ఎవరైతే ప్రీతి ఉదయ్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళు కూడా మాట్లాడారు, కేసులు పెట్టారు. ఆయమ్మ దగ్గర ఒక మహా నటి ఉందన్నమాట. మస్తాన్ సాయి అరెస్ట్ కారణం కూడా లావణ్యే అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు పరిస్థితి. నేను అన్ని వదిలేసిన, నేను బతకాలంటే నా ఇదే, నేను అన్ని చేస్తాను. నాకు మొగోళ్ళతో అఫేర్లు పెట్టుకుంటా, నాకు నచ్చకపోతే మొగోళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా. రాజ్ తరుణ్ వైపు శేఖర్ భాష మాట్లాడిన తర్వాత, శేఖర్ భాష ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చిన తర్వాత, లావణ్య అంటే జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్. లావణ్య ఆటల్ని కట్టియడానికి కంకణం కట్టుకుంది శేఖర్ భాష త్రూ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య, ఈ ఎపిసోడ్కి ఎండ్ లేదా అంటే నాకు తెలిసి అసలు ఎండ కనిపిస్తుందో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది లావణ్య. మాల్వి మల్హోత్రా అదేవిధంగా రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. ఎందుకంటే 12 లక్షల విలువ చేసే బంగారం పోయింది అని చెప్పి కేసు పెట్టింది. నిజంగా చూస్తే అసలు రాజ్ తరుణ్ నాకొద్దు అన్న లావణ్య మళ్ళీ రాజ్ తరుణ్ ఎదుక్కుంటూ ముంబై దాకా ఎందుకు వెళ్ళింది? ఎన్ని నెలలు అంటే దగ్గరగా ఆమె అరెస్ట్ అయిన తర్వాత 6 నెలలు ఏదైతే ఉందో అక్కడే ఉన్న లావణ్య ఏదైతే ఆ బీరువాలో ఉన్న నగలు చూసుకోకుండా ఉందా? అసలు దీని వెనక ఏముంది? అసలు ఇలాంటి వాళ్ళు సమాజానికి మేలు చేయటానికి వస్తున్నారా, లేకపోతే ఎలా చూడాలి? ఈ అంశాలు మనతో మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేఘనా గారు. నమస్తే అండి. మేడం, లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ ఈ ఎపిసోడ్ మీరు చాలా రోజుల నుంచి గమనిస్తున్నారా? గమనిస్తున్నప్పుడు మీకేమనిపించింది రియల్గా ఒక ఉమెన్గా? ఎందుకంటే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ అవ్వచ్చు, లేకపోతే వీటిలో అవ్వచ్చు, సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు చాలా రోజులు. ఇలాంటి సమస్యలతో చాలామంది మీ దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకి మీరు సలహాలు అవ్వచ్చు, వాళ్ళ వైపు మీరు ఫైట్ చేసిన పరిస్థితి. అసలు లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ అనే ఒక ఎపిసోడ్లో మీరేం గమనించారు? యాక్చువల్గా ఆవిడ కేసు పెట్టినప్పటి నుంచి అని నేను ఫాలో అవుతూనే ఉన్నా. ఏదో అయిపోతుంది, ఏదో సింపుల్ థింగ్ కదా అయిపోతుంది, అది ఇది అనుకుంటానే ఉన్నాను. కానీ ఇంకా ట్విస్ట్లు వస్తానే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య బయటకు రావడానికి చాలా మందికి రాజ్ తరుణ్ అని అంటున్నారు. రాజ్ తరుణ్ అన్నది కాదు, ఆవిడ జైల్లో ఉన్నప్పుడు, ప్రిజన్ లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఆవిడని పట్టించుకోలేదు. ఆవిడ పట్టించుకోకపోయేసరికి బయటకు వచ్చాక ఏమి, ఆయన ఈవిడ వచ్చేసరికి ఈయన లేడు ఇంట్లో. ఆమె ఫిక్స్ అయిపోయింది. ఫోన్ చేస్తున్నాడు, రెస్పాన్స్ లేదు, మంత్లీ డబ్బులు ఇస్తలేడు, ఆదరిస్తుంది, బెదిరిస్తుంది. ఏ మనిషి అయినా అండి, పిల్ల అయినా 10 దెబ్బలు కొట్టాక పుల్ల అయ్యేది తీవ్ర ఉంది. కాకపోతే ఆ అబ్బాయి కొద్దిగా డీసెంట్ వ్యక్తి, గొడవలకి వెళ్ళే వ్యక్తి కాదు. తను పెద్ద సినిమా ఫీల్డ్ ఉంది, కెరియర్, ఒక పరువు. ప్రతి మొగోడు అండి, ఆడవాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా భరించడానికి కారణం ఏమంటే పరువు కోసం. ఆ పరువు పోయేంత వరకు లాగారనుకోండి, పరువు పోయింది ఇంకేం చేసుకోండి, ఏం చేస్తారు ఎవరైనా? ఆడవాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆడవాళ్ళు తెగించినా ఏం చేయలేడు, మొగోడు తెగించినా ఏం చేయలేడు. రోడ్లో పడుతుంది సంసారం. పాయింట్ అది. ఇప్పుడు ఈవిడేం చేసింది, మాల్వి మల్హోత్రా మీద వాళ్ళ బ్రదర్ మీద కేసు పెట్టింది.
ఈవిడకి ఎవరి రిలేషన్ లో ఎవరున్నారు మాట్లాడే హక్కు ఆవిడకి లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్వి మల్హోత్రాకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాయనకి, వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి ఈవిడ ఎవరండి మాట్లాడడానికి? సంబంధం లేదు అది ఈవిడకి. ఇప్పుడు ఈవిడ తప్పు చేసింది, ఎవరన్నా సరే వాళ్ళ అమ్మ నాయన్ని పోయేసి నీ కూతురు ఇట్లా చేస్తుంది అంటే వాళ్ళని వదులుతుంది ఈవిడ? వదులుతుందా? వదలదు. బట్ ఈమె చేస్తుంది ఆ పనులు. నా మ్యాన్ నా మ్యాన్ నా మ్యాన్ అంటే రాస్తాను ఏమైనా వస్తువా? నాకు కావాలి రాస్తాను అంటే వస్తువా? రాస్తానికి ఏం కావాలి ఎవరన్నా అడిగారా? ఇన్ని ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, లావణ్యకు రాస్తరుణ్ కావాలంట, లావణ్యకు రాస్తరుణ్ కావాలంట అంటున్నారే గాని రాస్తరునికి ఏం కావాలి ఎవరికైనా తెలుసా? ఒక అబ్బాయి అండి ఇష్టపడి ఇష్టం ఉంది అంటే ఎవరు ప్రపంచంలో ఎవరు స్టాప్ చేయరు అమ్మాయి దగ్గర ఉండడానికి పోవడానికి. ఇష్టం లేదు అంటే ఎవరు ఫోర్స్ చేయలేరు. అది కోర్టుకి లేదు, తల్లిదండ్రులకి లేదు, అక్క చెల్లెలకి లేదు, అన్నదమ్ములకి లేదు. వద్దు అనుకున్నాడు. ఇన్ని రోజులు ఆ అబ్బాయి మంచితనమో ఆ అబ్బాయి పిరికితనమో ఏదో భరించాడు. బట్ ఆ అబ్బాయి చేసిన పెద్ద తప్పేమంటా అండి, అటువంటి ఆమె ఈ రోజు కాకపోయినా రేపు అయినా సరే ఆమె ఆ అబ్బాయిని రోడ్లో పడేసే వెళ్తుంది. అబ్బాయికి తెలుసు, పోనిద్దాంలే అనుకున్నాడు. ఒకే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఒకే ఇంట్లో అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటారు. ఆ అబ్బాయి అతి మంచితనము. అందుకే అనేది మొహమాటానికి పోతే లేడీస్ కడుపు వస్తుంది, మొహమాటాలు పోతే అబ్బాయిలకి పరువు పోద్ది. అందుకే ఎవరు మొహమాటాలు పడద్దంటమ్మా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు మొహమాటం పడాల్సిన అవసరం లేదు. ఓకే, కొన్ని విషయాలు నిజంగా మాట్లాడదాం మేడం. ఎందుకంటే మీరు ఒక మహిళే. చాలా మంది మాట్లాడుతూ కొంతమంది ఎవరైతే లావణ్యవాదన ఏంటంటే 11 సంవత్సరాలు నన్ను వాడుకొని 11 సంవత్సరాలు వాడుకొని నన్ను వదిలేశారని, దాంతోపాటు మాకు మ్యారేజ్ జరిగింది అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. నిజంగా ఒక ఉమెన్ గా ఆమె వైపు నుంచి ఆలోచిస్తే ఏం చెప్తారు మీరు? నేను చెప్తా, 11 సంవత్సరాలు రాస్తారు నీవే వాడు. అవునా? అవును. ఎందుకు చెప్పాలా అంటే అండి, ఈమె ఆ ఇంట్లో 11 సంవత్సరాలు ఉండింది కదా. 11 సంవత్సరాలు ఉండి రాస్తారు నీళ్ళు, అది లావణ్య ఇల్లు కాదు కదా, రాస్తారు నీళ్ళు. రాస్తరును మెయింటెనెన్స్ ఇస్తున్నాడు ఆవిడకి. రాస్తరు ఇల్లు, రాస్తరు కారు, రాస్తరు మెయింటెనెన్స్ ఇచ్చాక ఇప్పుడు ఎవరు వాడుకున్నట్లా మీరు చెప్పండి? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇంత సేమ్ వే రాస్తారు నా మొగుడు అంటుంది ఆవిడ. ఆవిడ దగ్గర ప్రూఫ్లు సరే, ఆవిడ అందరి రికార్డులు ఉన్నాయి, ఒక 5-6 సంవత్సరాల రికార్డులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు రొమాంటిక్ ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, వాళ్ళ డ్రగ్స్ తిన్న ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక లైఫ్ లో మన ఇంపార్టెంట్ రోల్ అండి పెళ్లి. నీకు ఇల్లీగల్ సంబంధించినవే ప్రూఫ్స్ పెట్టుకున్నాయమ్మవి, ఒక పెళ్లికి సంబంధించిన ఫొటోస్ గానీ వీడియోలు గానీ ఈవిడ పెట్టుకోకుండా ఉంటుందా అండి? పెట్టుకోకుండా ఉంటుందా? పెట్టుకోకుండా ఉంటుందా? పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే పెట్టుకోలేదు ఈ రోజు చూపిలేక. ఇప్పుడు వాళ్ళ రికార్డులు ఉన్నాయి, మీరు అందరికి ఫోన్లు చేసి అన్ని ఛానల్స్ కి వాళ్ళ రికార్డులు ఉన్నాయి, మీరు టెలికాస్ట్ చేయండి. వీళ్ళ రికార్డులు ఉన్నాయి, టెలికాస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి పెళ్ళి అయింది అని అంటేనండి ఏ ప్రూఫ్ అయినా సరే 10 years కాదు, 11 years కాదు, వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్. ఈ రోజు కర్మ ఐడి కార్డులో ఏమని ఉందండి? డాటర్ ఆఫ్, వాళ్ళ నాన్న పేరు ఉంది, సోన్స్. అంతేనా? ఆమె కంప్లైంట్లు చేసింది కదా, కంప్లైంట్ చేసింది. ఎన్ని? 3 మీద ఆమె రేప్ కేసులు FIR ఫైల్ చేసింది. దాంట్లో ఏమని ఉంది? డాటర్ ఆఫ్. సరే రాస్తాను ఆయమ్మ అంటుంది, నేను చాలా నంగా రాస్తారు చెప్పాడు, నేను పబ్లిక్ లో రాకూడదు అనేసి. సరే రాస్తాను ఇప్పుడు కూడా చెప్పాడు కదమ్మా, నువ్వు పబ్లిక్ రావద్దు పరువు ది అని. మరి ఇన్ని సంవత్సరాలు నంగగా ఇన్ని ఆయమ్మవి మరి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినావు? ఎందుకు అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి గ్రిప్ లోంచి పోయినాడు, ఆమె గ్రిప్ లో ఉన్నంత వరకు ఎవరికి ఏం హాని ఉండదు అని అనుకుంటున్నారు. బట్ అలాంటి పాము సత్యం ఏమదండి, విషయం ఆఖరికి కాటేస్తేనే నువ్వు బయటపడతావు. నువ్వు అది ఈ రోజు బయటపడతావా 10 సంవత్సరాలకు బయటపడతావా నీ తెలివితేటలు. ఓకే, ఒకటండి, అంటే లావణ్య ఈ రోజు కేసు పెట్టింది అంటే 12 లక్షల రూపాయల బంగారం పోయిందని ఆవిడ కేసు పెట్టిన పరిస్థితి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో. నిజంగా అంటే కేసు పెట్టింది అంటే నిజంగా 12 లక్షల బంగారం ఉంది అని చెప్పి మీరు నమ్ముతారా? లేకపోతే ఏదో విధంగా రాజధానిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలోనే ఆవిడ చేసిందని చెప్తారు మీరు? ఇప్పుడు ఆమె టార్గెట్ ఏం చెప్పాలండి? ఆమెని వదిలి ఎవరు సంతోషంగా ఉండకూడదు, ఆమె టార్గెట్ అదే. ఆమె ఇప్పుడు రాస్తారని పోయి ఆడ మాలి మల్హోత్రా వాళ్ళు ఫ్రెండ్షిప్ లో ఉన్నారు, వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు, సరదాగా ఉన్నారు. అదే ఆమె తట్టుకోలేదు.
తట్టుకోవాలి. అది అంతే పాయింట్. ఆమె ఇష్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏమి అంటే ఓకే రాస్తారు సుఖపడకూడదు, అంతే పాయింట్. ఆయనకు సంతోషం, ఆయనకు జీవితం ఉండకూడదు, ఆయనకు లైఫ్ ఉండకూడదు, ఆయన లైఫ్ లో ఇంకొక అమ్మాయి ఉండకూడదు. ఆయన లైఫ్ ఈమెతోనే స్టార్ట్ అయింది, ఈమెతోనే ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ అద్భుతమైనది ఏం తెలుసా అండి, ఆ ఇల్లు ఎవరిదండి? లావణ్యదా? అది రాస్తారు కదా. ఆ ఇంట్లో వస్తువులకు ఎవరు హక్కు ఉంటదండి? రాస్తారు కదా. ఇప్పుడు ఈమెకేం హక్కు ఉంది? ఈమెకేం హక్కు ఉంది చెప్పండి? ఆయన ఇల్లు అండి, ఆయన ఏమన్నా చేసుకుంటాడు. ఆయన బంగారం అనుకోండి. ఇప్పుడు ఈమె చెప్పినట్ల సరే బంగారం ఉంది అని అంటే అండి, ఇప్పుడు నాకు బంగారం పోయిందంటే పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారంటే పోయి కనుక్కుందాం. ఎందుకంటే 12 lakhs బంగారం ఉందంటే వి షో ద బిల్స్ చూపించాలి అట్లీస్ట్. బిల్స్ లేదు అంటే ఆయమ్మ ఇన్ని ఫోన్ కాల్స్ ఇన్ని ఆడియోలో ఉన్నాయి కదా, ఎక్కడైనా వస్తువులు వేసుకుందాం, ఫోటో ఐడెంటిటీ ఎవిడెన్స్ అంటారు కదండి, ఎవిడెన్స్ చూపించాలి. ఆయమ్మ నా నోట్కొచ్చింది నేను మాట్లాడేస్తాను కేసులు పెడతాను అంటే కాదు కదండి. అలిగేషన్ వేరు, ప్రూఫ్ చేయడం. ఇప్పుడు కోర్టులో పోయానండి, నేను ఏదో చెప్తా సోన్సో ఎక్స్ సోన్సో పెద్ద హీరోతో నాకు ఇది ఉంది అని, ఎవరైనా సరే అమ్మ నువ్వు చెప్పావు, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా, దానికి ఏం కావాలి? ప్రూఫ్స్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. అవి ఉంటేనే నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది. నేను ఆ వీళ్ళకి పోయినాను అనుకోండి, ఏమైతుంది? ఆమె రాస్తారు నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నది అలిగేషన్. నా రాస్తారు ఈ రోజు బంగారము ఇది చేశాడు అన్నది ఇది. ఇప్పుడు ఏమి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెడితే వాళ్ళు డీసెంట్ అండి. అందరు ఈమెలాగా బజార్లకు వచ్చి కుక్క పిచ్చి కుక్కలాగా అరవలేరు కదా, వాళ్ళు డీసెంట్. సరే ఉన్నిలే, ఏదో జరిగింది, పరువు పోయిందో పోతే పోని, కోర్టులో ఏదో పెట్టుకుంటాను, రోజు వచ్చి మీడియాలో వచ్చి మాట్లాడి ఇది అది అది ఎందుకు అని ఆయన అనుకుంటున్నాడు. బట్ కుక్కని నువ్వు ఒక పిచ్చి కుక్కని హ్యాండిల్ చేయాలంటే భయ్ నువ్వు రాళ్ళతో కొట్టే వరకు, రివర్స్ తిరిగి రాళ్ళతో కొట్టే వరకు ఆ పిచ్చి కుక్క నీ అంట పడుతూనే ఉంటది. పాయింట్ అంతే. అది ఇప్పుడు లావణ్య అనేది పిచ్చి కుక్క, పిచ్చి కుక్క. అఫ్కోర్స్ కుక్క కూడా సిగ్గుపడతాయి అనుకోండి ఆ వర్డ్ అంటే. ఇంకా అంతకన్నా ఇంకా పోలవడానికి ఇంకా వేరే వర్డ్స్ వస్తాయి. ఇంకా అది ఆమెలాగా మనం సంస్కారం లేకుండా మాట్లాడలేం కానీ. ఒకటండి, అంటే లావణ్య లాంటి, అంటే మీరు చాలా రోజులుగా సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారు, చాలా కేసులు మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అసలు అంటే చాలా మంది ఇప్పుడు దాకా లావణ్యలాగా ఇలాగ ఒక అమ్మాయి ఉంటుందా ఏంటి అంటే వాయిస్ రికార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే నిన్న ముంబైకి సంబంధించిన వీడియోలు అవ్వచ్చు, అంటే తను రియాక్ట్ అయ్యే విధానం ఒక ఎక్స్ట్రీమ్ లో ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా సాధారణంగా మహిళలు ఎవరైతే ఉన్నారో నిజంగా దానికి సంబంధించి ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ లైఫ్ పోతుంది అనుకుంటే రియాక్ట్ అయ్యే విధానం. ఎందుకంటే దానికి సంబంధించి మీరు కేసు పెట్టారు, ఆవిడ ఎవరైతే నాసింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ కి సంబంధించి దాంట్లో రాజ్ తరుణ్ పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. మేబీ ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయ్యి అరెస్ట్ అయితే కూడా అవి అయ్యే అవకాశం లేదండి. అవన్నీ ఏం అవ్వవు. ఇక్కడ పాయింట్ ఏమంటే చాలా మందికి చెప్తున్నా కదా, మాటల్ని పట్టుకుంటున్నారు, దాంట్లో ఉన్న రియాలిటీ ఏమన్నది చాలా మంది రియలైజ్ అవుతలేరు. అంటే చార్జ్ షీట్ లో ఏముంది కాబట్టి పాయింట్ ఏమంటే చార్జ్ షీట్ లో ఏమైనా ఉంది అని అంటే 3 పాయింట్. ఆమె కంప్లైంట్ లో ఏముంది చెప్పండి, ఏమని కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్ లో? నాకు మ్యారేజ్ చేసుకున్నాడు, రాస్తారు మ్యారేజ్ చేసుకున్నాడు, రాస్తారు ఇంట్లో నేను ఉన్నాను, రాస్తారు నేను కలిసి ఒక రూఫ్ కింద మేము ఉన్నాం. అది ఇప్పుడు ఒక రూఫ్ కింద ఉన్నది ఇప్పటికి అందరికి తెలిసిందే, రాస్తానే చెప్పాడు. ఇప్పుడు ఆమె ఆయన ఇంట్లోనే ఉంది, ఒక రూఫ్ కింద ఉన్నారు, కరెక్ట్, రైట్. ఆమె చెప్పిన దాంట్లో ఒక రూఫ్ కింద 11 సంవత్సరాలు కలిసి ఉన్నాం, రైట్. ఇంకా లోపల రాస్తారును లావణ్య కాపురం చేస్తుందా అన్నది అది ఎవరు చెప్పలేరు, రాస్తారు లావణ్య తప్ప. ఇప్పుడు ఆయన 3 years ఆయన కరెక్ట్ గా చెప్పాడు అబ్బాయి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు ఈమె కంటే 100, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డే 1 నుంచి ఈ రోజు వరకు ఆమె ఒక్క మాట మీద స్టిక్ అయి ఉంది, ఏదైనా ఒక వర్డ్ మీద. ఇప్పుడు అనుకూలం బట్టి ఆమె మాటలు, ఆమె యాక్షన్ ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏది నిజం, ఆమె లావణ్య చెప్పినవి నిజాలని ఎదుటలు ఎందుకు నమ్ముతున్నారు అన్నది నా క్వశ్చన్. ఆమె ఏం చెప్తారు నా క్వశ్చన్ కూడా అదేనండి. ఒకటే, ఎందుకంటే మేము ఒక లైవ్ చేసినా ఒక వీడియో పెట్టినా గానీ కింద 100 కామెంట్లు, అఫ్ కోర్స్ లావణ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, ఆవిడకి వాళ్ళు ఎవరైతే ఆమె గురించి ఎదురు మాట్లాడతారో, ఎదురు మాట కాదు, న్యాయం వైపు నిజాయితీ వైపు మాట్లాడితే ఆవిడ కోపం వస్తుంది. దానికి సంబంధించి మెసేజ్లు అవి ఏదో పెట్టిస్తూ ఉంటది. అది పక్కన పెడితే మాక్సిమం 99% మెసేజ్లు ఏదైతే ఉన్నాయో, ఎందుకు పోలీసులు ఇంకా సినిమా చూస్తున్నారు,
ఎందుకు లావణ్యాన్ని అరెస్ట్ చేయరు? డ్రగ్స్ కి సంబంధించి ఎవరైతే ప్రీతి ఉదయ్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళు కూడా మాట్లాడారు, కేసులు పెట్టారు, వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఎందుకు ఇంకా లావణ్యాన్ని అరెస్ట్ చేయలేదు? పోలీసుల్లో కూడా లావణ్యకి సంబంధించి ఆమె చేతిలో ఉన్నారా? ఇట్లాగా రకరకాల పాయింట్లు ఏమంటే అండి చెప్తా. ఇప్పుడు పోలీసుల్లో ఉన్నారంటే పోలీసులు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క లొకేషన్ వాళ్ళ ఇంటికి పోయి ఇది చేస్తుంది అంటే వితౌట్ పోలీస్ సపోర్ట్. అది నార్మల్, మేము నార్మల్ లేడీస్ ఉన్నామండి, మాకు ఏదైనా ఒక అవసరం ఉంది మాకు ట్రేస్ చేయండి ఒక నంబర్ అన్నా కూడా వాళ్ళు అంత ఈజీగా చెయ్యరు. దే వాంట్ ప్రాపర్ డీటెయిలింగ్ ఉండాలి. ఇప్పుడు ఆమెకి ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆమెకి ఆమె అంటే జనాలు కూడా మీరు చెప్పాలండి. అంటే మీకు ఏదైనా జనాలకి ఏమంటే, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ముంబైలో ఎక్కడో ఒక ఉన్నారండి, వెళ్ళిపోయి రాజుతారుని మాల్వి మల్హోత్రా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది 2 కెమెరాలు పెట్టుకొని చేసే ఎంతగా అంటే అంతగా లొకేషన్ ట్రేస్ చేయడం. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉంటారు, లేదంటే ఈమె నార్మల్ లేడీ, నేను నార్మల్ మహిళ నాకేం రాదు. ఆమె ఏం ప్రాపర్ గా చదువుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏం చదువుకోలేదు, కానీ ఆమె డిజైన్ నేర్చుకుంది, అది సొగం. తర్వాత యుఎస్ కి వెళ్ళింది, అక్కడ మహానటిగా నటించి వచ్చింది. ఆమె అన్ని వచ్చు ఆమెకి. బట్ రాస్తారు నాకు ఏం చెప్తే నేను అదే చేస్తాను, రాస్తారు తెలియకుండా నేను ఏమీ చెయ్యను. రాస్తారుకి తెలిసే మస్తాన్ సాయితో లవ్ అఫేర్ నటించింది, ఆ రాస్తారుకి తెలిసే చింటూతో మంచం కోళ్ళ స్టోరీ నడిపించింది, రాస్తారుకి తెలిసే ఆయమ్మ స్విమ్మింగ్ పూల్ లో లాయర్ తో రొమాన్స్ చేసింది. అవన్నీ ఆయమ్మ దృష్టిలో అండి సిల్లీ థింగ్స్. ఇవన్నీ నా రొటీన్ లైఫ్ ఉంటాయి బై, నాకు అవసరం అయితే ఎవరైనా నేను అలానే చేస్తాను. ఆమె కామన్, అది మనకి ఇబ్బంది ఎందుకంటే మనం చేయలేము. అది ఆమె లాంగ్వేజ్ లో అది కామన్ సార్, మనం చేయలేము. ఆమె పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఆమె దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఆమె పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా సరే, ఆమెకు ఎందుకు భయపడుతున్నారు మీరు చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు అంటే ఆమె దగ్గర ఒక మహా నటి ఉందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడండి, మీరు 2 సార్లు పోయి మాట్లాడండి, లావణ్యం కలవండి, ఆమె ఊబిలో నుంచి మీరు కూడా రావడానికి ఒక 1 year టైం పడుతుంది. ఆ 1 year లో మీరే కదా ఎవరైనా సరే చేసిన, ఏ మొగడైనా సరే, మొగడే కదా ఆడవాళ్ళు కూడా సరే, లావణ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఆమె దగ్గర ఒక 2 రోజులు లావణ్య అని చెప్పండి, ఇంకా ఆమె విశ్వరూపాలు ఒక వారం రోజులు మిమ్మల్ని చూస్తుంది. మీ దగ్గర ఆమె స్ట్రాటజీ ఏమంటే ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆమె ఒంటరితనాన్ని భరించలేదు. అట్లాంటప్పుడు ఆమె గురించి ఆమెకు బాగా తెలుసు, ఎదుటోళ్ళకి తెలియదేమో కానీ ఆమె గురించి తెలుసు. ఎందుకంటే 1-2 సార్లు ఆమె మెంటాలిటీకి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఈ రోజు మీరు నాకు పరిచయం అయ్యారండి, పరిచయం అయ్యారు, మాట్లాడతాను, సరే అండి మేఘ్నా గారు ఏం చెప్పండి అని అంటే, ఇప్పుడు నా మెంటాలిటీ ఏమి, నా ఇన్నర్ థాట్స్ ఏమి మీరు నాకు రియలైజ్ మీరు తెలుసుకోలేరు నాకు. ఓకే, ఇంకా ప్రేమ చూపిస్తే నేను మిమ్మల్ని కేరింగ్ చూసేసి అది పెట్టేసి ఇది పెడితే అబ్బా మేఘ్నా గారు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదు బాబోయ్, నన్ను భలే చూసుకుంటారు, నా లైఫ్ ధన్యమైపోయింది, లావణ్య నువ్వు అది అట్లా చాలా చూపించిన కేరు, మా తల్లి కూడా చూపించలేదు, మస్తాన్ సాయి అవును మళ్ళీ కూడా చూపించలేదు అన్న ఇది పెడతారు. ఎప్పటి వరకు చేస్తుంది ఈ నటన చెప్పాలా? మీ దగ్గర ఉన్న మీకు తెలియకోకుండా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగే వరకు నటిస్తుంది, మంచిగా చూసుకుంటారు. వన్స్ మీ డీటెయిల్స్ ఏదన్నా ఉన్నాయి, పర్సనల్ డీటెయిల్స్ ఎంత మీ పర్సనల్ ఫోన్ లో, సరే మీ వైఫ్ మీరు ఏదో రొమాంటిక్ గా ఫోటోలు తీసుకోవడము, లేకపోతే మీరు ఎవరన్నా మీ ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ ఏదో మెసేజ్లు పెట్టడము, వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ మెసేజ్లు తీసుకొని మిమ్మల్ని ఆడిస్తుంది అనమాట రింగ్ మాస్టర్ ఆవిడ. అప్పుడు వరకు ప్రేమ వలకపోస్తుంది. ఇంకేమన్నా మీరు ఏమన్నా ఆఫర్ చేయండి, అన్ని విధాలుగా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది. ఇంకా ఆమె అంత ప్రపంచంలో ఇన్ని సుఖాలనిచ్చిన స్వర్గంలో ఉన్నానా దేవత లావణ్య అంతే. ఎప్పటి వరకు నేను మంచిగా ఉన్నంత వరకు, ఎగ్జాక్ట్లీ మంచిగా కాదు, ఆవిడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఆవిడ గ్రిప్ లో వచ్చే వరకు మిమ్మల్ని బాగా చూసుకుంటది, అతి ప్రేమ చూపిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, ఈవిడ డ్రగ్స్ అలవాటు ఉంది అందరికి తెలుసు, ఈమెకి లేని అలవాటు ఏం లేదు. బట్ ఎదుటోడు ఇప్పుడు కొంతమంది ఉంటారు
ఇప్పుడు మీరు దుర్మార్గుడు అనుకోండి, నేను చాలా మంచిదాన్ని, మీరు ఏమనుకుంటారు, ఓహో నా గురించి ఈవిడికి తెలిస్తే ఈవిడ పోయి నా గురించి చెప్తుంది, కాబట్టి ఈవిని కూడా చెడదగాల. అందరం చెడగొట్టడానికి కారణం అదే. అంటే మీరు చేస్తున్నప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడు ఏమనంటే ఇప్పుడు వాళ్ళు తిన్నారు. ఇప్పుడు ఏదన్నా పార్టీస్ లో చూడండి, ఇప్పుడు జనరల్ గా నేను చూస్తుంటా గ్రూప్ పార్టీస్ అట్లా ఉన్నా అంటే ఎవరికైనా అలవాటు ఒక్కసారి ట్రై చేయి, లేదంటే ఒక్క సిప్ ట్రై చేయి. ఇట్స్ కామన్. అంటే అందరు కూర్చుంటున్నప్పుడు అది ఏదన్నా ఉన్నాయి, వాట్ ఎవర్ మేబీ, అది ఫుడ్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఒకసారి పర్లేదు నీకు అలవాటు లేకపోయినా ఒకసారి టేస్ట్. సేమ్ ప్రీతి ఉదయ్ సేమ్ బాధ్యతలేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమంది అన్నారు కరెక్టే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకసారి తినింది, తనకి ఇంట్రెస్ట్ పర్సనల్ అంటే, ఎందుకంటే అండి ఇప్పుడు ఆమె దేవతలా కనపడుతుంది వాళ్ళకు, వాళ్ళ దృష్టిలో ఉంది. వాళ్ళ ఇంటికి పోయింది, పెద్ద సెలబ్రిటీ, రాస్తరుణ్ హీరో ఇంట్లో, వాళ్ళ కామన్ పీపుల్ కి రాస్తరుణ్ హీరో ఇంట్లో పెద్ద విల్లాలో ఒక పెద్ద మేడం రంబలాగా చేరేసుకొని కూర్చొని 10 మందిని ఇలా పెడుతుంటే, అబ్బా ఈమె చాలా గొప్పది, ఈమె ఫ్రెండ్షిప్ అవడమే మా జీవితం ధన్యం, ఇంకా రోజు పిలుస్తుంది, రోజు వేస్తుంది అంటే ఫస్ట్ తిను అని. సరే ఏముంది, అక్క తింటుంది, అన్న తింటారు, ఒకసారి టేస్ట్ చేద్దాం. చిన్నపిల్లల ఇప్పుడు మైండ్ మెచ్యూర్డ్ ఉండదు కదా, వాళ్ళకు తింటారు. తిన్నాక ఉంది, ఒకసారి ఉంది, రెండోసారి ఉంది, మూడోసారి ఓకే, అందరు ఇంకా రెగ్యులర్ పార్టీకి పిలుస్తారు. ఆమెకు అనుకూలం ఉంది కదా, రోజు పిలుస్తుంది. రోజు పిలిస్తే ఏం చేస్తారు వీళ్ళు, తింటుంటారు. తింటున్నప్పుడు ఆమె వాళ్ళకి తెలీదు, వీళ్ళకి అలవాటు లేదు కదా. ఇప్పుడు ఎవరి దగ్గర లావణ్య తిన్న వీడియోస్ ఉన్నాయా, ఎవరి దగ్గర లేవు. కానీ లావణ్య దగ్గర తిన్న ఫోటో ఉంది, పడుకున్న ఫోటో ఉంది, బాత్రూమ్ పోయిన ఫోటో ఉంది, డ్రగ్స్ తిన్న ఫోటో ఉంది, అన్ని కూడా. ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం అయితే ఆమెకు తెలియదు కదా. ఓకే, అంటే ఒక లైబ్రరీ ఉంటది లావణ్య దగ్గర. ఓకే, మొత్తం అందరిది ఒక లైబ్రరీ ఉంటది, ఎవరికి కావాలంటే వీడియో వాళ్ళది వస్తుంటారు. అది ఎందుకు చెప్పాలా అంటే, ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక నెలలో 2 నెలలు తెలివి మంతులు తొందరగా వచ్చేస్తారు. ఒక నెలలో 2 నెలలు 3 నెలలు ఏదో ఒక రోజు బయటకు వచ్చినప్పుడు, ఓయ్ బయటకు పోయినావు, నీది ఉంది నా దగ్గర, అయిపోయా ఉంది, నువ్వు కదా నీకు పెడతా అంటే, ఇంకా పరువు మర్యాద ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారండి, వద్దులేమ్మా తల్లి, మేము నీ జోలికి రాము, మా బతుకు మిమ్మల్ని ఏదో బతుక్కొని మేము ఇది చేస్తాము అని. మస్తాన్ సాయి ఎందుకు భయపడుతున్నాడు, ఆ అబ్బాయి కోసం భయపడలే జనాలు కూడా. అదే, ఎందుకంటే మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి నిజంగా గుంటూరుకు చెందిన వ్యక్తి, దగ్గరగా జనాలు మాట్లాడుకుంటున్నాం. దాన్ని బట్టి చూస్తే వాళ్ళ ఫాదర్ కి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాంతో పాటు 100 కోట్ల రూపాయలు ఆయనకి డబ్బులు ఉన్నాయి, ఆస్తులుండి కూడా లావణ్యకి భయపడుతున్నాడంటే ఎందుకు అనేది జనాలకు అర్థం కాదు. చెప్పండి, ఎందుకు చెప్పాలా అని అంటే, ఆ అబ్బాయిని ట్రాప్ చేసింది. ఏ మొగోడైనా అండి, ఆడది అన్ని సుఖాలు ఇస్తానంటే వద్దన్న మొగడు ఎవరన్నా ఉన్నాడు ప్రపంచంలో? ఎవడు లేడు. వాడికి పెళ్లి కానీ పెళ్లి కాకపోని, పెళ్ళాముండని, పిల్లలని సంబంధంలే. ఒక ఆడు అన్ని తెలుసుకొని కూర్చుంది, రా బాబు నా దగ్గరికి అన్ని సుఖాలు ఇస్తానంటే పోయినాడు. దే హ్యావ్ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్, 1-2 సార్లు చేసుకుంది. చేసుకున్నాక ఏం చేసింది, వాడి పడుకున్నప్పుడు డ్రగ్స్ అంతా అలవాటు చేసి, వాడు ఏదో మత్తులో పడుకున్నప్పుడు వాడి ఫోన్ తీసుకొని డేటా మొత్తం కాపీ చేసుకుంది. ఇప్పుడు కొంతమందికి ఏముంటుంది తెలుసా, కొన్ని ఉంటాయి కదా పర్సనల్స్ వీడియోలు, అది కూడా ఈమెతో వీడియోలు తీసుకుంది కాదు. అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమంటే లావణ్య వీడియోస్ కాదండి, ఆ అబ్బాయి ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ అమ్మాయి, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పర్సనల్ డేటా. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు నాకు పరిచయం అయ్యారండి, మీ ముందర ఏదో 3-4 అఫేర్లు ఉండిండొచ్చు. ఇప్పుడు అబ్బాయిలకి, అబ్బాయి అంత కోటీశ్వరుడు, ఏదో అబ్బాయి డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పడుకున్న వాళ్ళు, ఎంజాయ్ చేసిన వాళ్ళు వచ్చింటాడు. ఆ అబ్బాయి అది ఎంజాయ్ అనుకొని చేసిన ఫోటోలు, మందు తాగిన ఫొటోస్, సరదాగా హుక్కా ఏదో ఉండింటాయి. అవన్నీ తీసుకున్న వరకు వాడికి దేవత అది. ఒక్కసారి వాడి మొత్తం డేటా దీని దగ్గరకు వచ్చినాక కుక్క ఆడి లేయాల, కూర్చో, లేదు ఫోన్ ఎత్తలేదు, మాటిన్ లేదంటే పద నీది నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఈ రోజు వీడియోలు ఇస్తా పద. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమంటే, అబ్బాయి నా పరువు కాదు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడో ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి ఎక్కడో ఉంది, అమ్మాయి వేరే లైఫ్ ఉంది. నా నుంచి వేరే లైఫ్ ఎందుకు స్పాయిల్ అవుతుంది? ఎందుకంటే మనం మనుషులు కాబట్టి మనకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి. బట్ లావణ్యకి ఎథిక్స్ అవసరం లేదు. ఆమె మనిషే కాదు, మంచి గుణమే కాదు. అలాంటి లేడీని పుట్టించిన తల్లిదండ్రులకి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారండి వాళ్ళ తల్లిదండ్రులు, ఇలాంటి ఆవిడ పుట్టినందుకు. వాళ్ళు కూడా చేతులు దులిపేసుకోరు. వాళ్ళని బయటనే కాదండి, వాళ్ళని కూడా వదిలిపెట్టదు ఆవిడ. ఆమె చెప్పిన పని చేయలేదు అనుకోండి, వాళ్ళ ఆయనకు నరకం చూపిస్తుంది, వాళ్ళ అమ్మకు నరకం చూపిస్తుంది. ఇలాంటి కేటగిరీలు నాకు 5-6 ఉన్నారులే, నేను హ్యాండిల్ చేసినాను కాబట్టి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఏ స్ట్రాటజీలు చేస్తారు, ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారు అన్నది అందరికి తెలుసు.
అప్పుడు అందరూ భయపడేది. రాస్తారునైనా, మస్తాన్ సాయి అయినా, చింటూ అయినా. చింటూకి సంబంధించింది కూడా ఆడియోలు బయటకు వచ్చిన పరిస్థితి మేడం. ఇప్పుడు పాయింట్ ఏమంటే అండి, చెప్తున్నాను కదా, ఆయమ్మ దగ్గర ఉండేది ఆయమ్మ. ఇప్పుడు నేనేం నాకు తెలుసు, నేను ఎలా బతకాలి, దానికి ఒక పాత వేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని 100 మంది బలయ్యారు. లావణ్య రూట్ లో కొన్ని 100 మంది బలయ్యారు. వీళ్ళేమి అని అంటే, ఇప్పుడు ఆ అబ్బాయికి రిలేషన్ ఉంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, రిలేషన్, భార్య ఉన్న రిలేషన్ ఉన్న, ఏమంటే ఫిజికల్ ఉన్నారు. ప్రతి ఒక్క మగాడు, లావణ్య లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్క మగాడు తమ ఫిజికల్ గా ఉంది. అందుకు ఆ ఫిజికల్ గా ఉన్నప్పుడు ఫొటోస్, దాని గ్రిప్ సంబంధించినవన్నీ ఈమె దగ్గర రికార్డు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. రికార్డులు ఉన్నాయి ఈమె దగ్గర. ఎప్పుడైతే ఆమె యాంటీకి వెళ్తారో అప్పుడు బయటకు వస్తుంది, పట్టుకుంటారు. ఎంతసేపు నువ్వు ఎన్ని సంవత్సరాలు పోయినా నువ్వు ఆమె గ్రిప్ లో చెయ్యి. నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు వీళ్ళకి అలవాట్లేదు. ఇప్పుడు లావణ్య కూడా తప్పులు చేసింది. ఇప్పుడు లావణ్య రికార్డులు ఎవరి దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే వాళ్ళకి అబుద్ధి లేదు, అట్లా పుట్టి పెరగలేదు. వాళ్ళ అప్బ్రింగింగ్ అది కాదు. ఏదో ఫ్రెండ్స్ కలిసిన అమ్మాయి సరదాగా దాగు, మంచి చేసినా చెడు చేసినా సరదాగా ఉన్నాం, అయిపోయింది. రికార్డులు చేస్తారు, దాన్ని బ్లాక్ మెయిల్ గా వాడతారు అని ఆ థాట్ కూడా నార్మల్ మనుషులకి, నార్మల్ పుట్టిన వాళ్ళకైతే ఆ థాట్స్ రావు. ఈవిడ బతుకే, ఈవిడ లైఫ్ స్టైల్ అది. కాబట్టి ప్రతిదీ నువ్వు డే 1 నుంచి, ఇప్పుడు ఇంకోటి మహా మేధావి ఏమంటే, ఇప్పుడు మనం ఫోన్ రికార్డ్స్ మాట్లాడడం అనుకోండి, అవును, మన ఫోన్ రికార్డ్స్ కూడా ఎడిటింగ్ చేసి, మిక్సింగ్ చేసి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆమె దగ్గర ఏం ప్రూఫ్స్ అంటే, ప్రూఫ్స్ ఉన్నాయి అంటే అండి, ఓకే, మస్తాన్ సాయి ఉండాడు కాబట్టి అబ్బాయి భయపడ్డాడు. అవును, ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ అయ్యారు కాబట్టి అంతే. ఇప్పుడు రాస్తాడు ఇన్నోసెంట్ కాబట్టి, సరే ఇది పెంట కదా, అబ్బాయికి ఒక కృతజ్ఞత భావం ఉంది. ఇప్పుడు నాకు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తారు అనుకోండి, కొన్ని మంచి లక్షణాలు నాకు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తాను, లైఫ్ లాంగ్ మర్చిపోను. వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక చెడు జరగనీయం. వాళ్ళ క్యారెక్టర్ ఏమన్నా ఉన్నాయి, వాళ్ళు ఎట్లన్నా ఉండనియండి, వదిలేస్తాం. పోనీ అబ్బాయి నాకు హెల్ప్ చేసారు కదా, మనం ఎందుకు, మనం ఒకరింట్లో ఒకసారి చేయగడుక్కున్నామంటే వాళ్ళకి మనం ఏదన్నా ఒక మాట అనాలన్నా, ఒక నిధి అనాలన్నా, వద్దులేబ్బా, కృతజ్ఞత భావం. ఆ అబ్బాయికి కృతజ్ఞత భావం ఉంది. ఈ అమ్మ చూసుకుంది, లక్షలు సంపాదించింది, కోట్లు సంపాదించుకుంది అన్నప్పుడు, సరే అమ్మా, నువ్వు లక్షలు కోట్లు సంపాదించుకున్నావు కదా, ఒకరి పంచని ఈ రోజు వరకు నీకంటే ఒక ఇల్లు ఎందుకు లేదు? ఇప్పుడు నేను సంపాదించుకున్నాను సార్, నేను ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నా. ఫస్ట్ నేను నా ఇల్లు, నా ఆస్తులు కొనుక్కొని, నేను నా ఇంట్లో ఒకటి పెట్టుకొని, నా కింద 10 మందిని పెట్టుకుంటాను కదా. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు అంతకన్నా, నువ్వు ఆ పరిస్థితులు లేకున్నప్పుడే కదా ఒక దగ్గర పోయి నువ్వు నీ తల రాచుకున్నావు, అంతే కదా. పాయింట్ అది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను ఆ అబ్బాయి కృతజ్ఞత ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి కృతజ్ఞత లేదు సార్, యూజ్ అండ్ త్రో చేసుకున్నాడు అనుకో, అప్పుడు కూడా ఆ అమ్మాయి పరిచయం అవ్వడమే, జన్మల శని ఉంటే అలాంటి క్యారెక్టర్స్ పరిచయం అవుతారు. ఎక్కడో ఏ జన్మలో జన్మల ఒక జన్మ కాదు, 4 జన్మలు 10 జన్మలు ఉంటే ఇట్లాంటి క్యారెక్టర్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు. అది ఎవడైనా ఉండని, మస్తాన్ సాయి ఉండని, రాస్తారన్ ఉండని, చింటూ ఉండని, బొచ్చు ఉండని, బోసానం ఉండని, ఇంకా వాటి పరిచయం అయిన వాళ్ళు ఎంత పాపం చేసినట్టు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పాపం చేసినారు. అంటే నేను చూసుకుంటే మేడం, బెంగళూరుకు ఇది ముంబైకి సంబంధించిన అక్కడ కూడా ఫాదర్ వెళ్ళాడు, అక్కడ కూడా ఆయన లావణ్యతో పాటు ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ పని మనిషిని చూస్తే అక్కడ మాల్వి మల్హోత్రాని తిడతన విజువల్స్, అక్కడ అసలు బిచ్ అని మాట్లాడింది. దాంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి చలనిక్కాలంటది. ఆమె ఇంగ్లీషు, ఆమె బటర్ ఇంగ్లీషు. ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఆమె యాటిట్యూడ్ అక్కడ పోయినా కూడా ఫోన్లు ఇట్లా ఒకటి రాస్తారనుకో, ఒకటి మాల్వి మల్హోత్రా. అంటే మీరన్నా మిస్ చేస్తారేమో ఒక సినిమా వాళ్ళైనా. ఆమె కంట్రోల్లో, ఆమె సర్వేలెన్స్ లో ఉన్నోళ్ళు ఇంత బిట్టు కూడా మిస్ కాదు ఆవిడ రికార్డింగ్ చేయడం. నువ్వు దగ్గు, తుమ్ము, ఏడ్సు అన్ని కావాలి ఆవిడకి. ఎందుకంటే ఏం చేయాలి, నా ఆధారం అదే భయ్, నేను బతకాలంటే నాకు కావాలా. ఆమె ఆహారం అదే, ఆమె తిండి తినకుండా ఉంటది కానీ రికార్డ్ చేయకుండా ఉండలేదు. ఆవిడ ఆధారం అదే, ఎందుకంటే ఆవిడ బతుకుతేరు అదే. ఓకే, ఇంకోటి కూడా మేడం, ఆవిడ ఏంటంటే మెయిన్ ఫస్ట్ నుంచి మొన్న కూడా మాట్లాడింది ఏంటంటే, రాజ్ తరుణ్ స్విమ్మింగ్ పూల్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆవిడ అడుగుతుంటే, స్విమ్మింగ్ పూల్లో నువ్వేం చేస్తున్నావు, స్విమ్మింగ్ పూల్లో మీరు ఏం చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే నిజంగా ఒకటి మస్తాన్ సాయి అవ్వచ్చు, మస్తాన్ సాయికి సంబంధించి కేసు గుంటూరు పట్టాపురంలో జరిగిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. దాంట్లో అతని మీద పెట్టిన కేసు అయితే అసలు దారుణమైన కేసు పెట్టింది, నన్ను రేప్ చేశాడు అని పెట్టింది దాంట్లో. అలాంటిది మళ్ళీ ఇద్దరు కలిసి కూడా మనం మస్తాన్ సాయి అరెస్ట్ కారణం కూడా లావణ్య
అని చెప్పి చాలా మంది అవును. మాట్లాడుకుంటారు. ఎందుకు చెప్తాను అని ఉంది. అంటే, ఏం చెప్తారు మీరు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తాన్ అరెస్ట్ కారణం లావణ్యనే. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీకు ఇది ట్విస్ట్ తెలియదేమో, వీళ్ళందరూ దీంట్లో అక్యూజ్లు ఉన్నారు. వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ దాంట్లో వీళ్ళందరు చార్జ్ షీట్ లో వీళ్ళందరి నేమ్స్ ఉన్నాయి. వీళ్ళందరి నేమ్స్ ఉన్నాక ఏమంటే వాళ్ళు ఏమంటారు తినే వాళ్ళు, అది అంటే వాళ్ళు పెడ్లర్స్ బాధితులు విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళ మీద ఏం ఊరికే చార్జ్ షీట్ లో ఫైల్ చేస్తారు కానీ వీళ్ళ మీద ఏం సెక్షన్స్ అవి ఉండవు. కాకపోతే ఏమైనా కోర్టుకి ఇది అయినప్పుడు ఇది పోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక అందరి మీద నిఘా పెట్టింటారు. ఎవరు? పోలీసులు. ఎవరైతే ఎక్కడ ఉన్నారో ఆ లిస్ట్ లో ఉన్న ఒక 10-15 మంది మీద ఒక కన్ను వేస్తుంటారు. మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటారా లేదంటే వీళ్ళకి కూడా పెడ్లర్స్ ఉన్నారా అన్న సీన్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆ కేసు అయిపోయింది. వీళ్ళు పోయినాక 2-3 సార్లు పోలీసులు తప్పించుకొని తిరుగుతారు. అంటే పోలీసులకు తెలియకుండా వీళ్ళు ఇది చేస్తారు. ఇది చేసినప్పుడు ఏమైపోయింది అని అంటే వీళ్ళే దొంగలు. తేలు కుడితే ఇట్లా కాము ఉంటుంది అండి, అటు రేపు దొంగలు. ఇప్పుడు ఆవిడ భయంతో ఉన్నారు. ఆవిడ చుట్టుపక్కల ఎవరైనా ఉండనండి, ఆవిడ దగ్గర వీళ్ళ పర్సనల్స్ ఆవిడ దగ్గర ఉన్నాయి, మేము ఆవిడకి యాంటీ పోతే అవి బయటకు వస్తాయి. అదొక్కటే రీజన్ లావణ్యకు భయపడడానికి. ఆ మీద ఎవరికి ప్రేమ లేదు, అసహ్యము, కోపము ఇలాంటిది మా లైఫ్ లోకి వచ్చిందిరా దేవుడా, ఈ ఇది పెంట ఎట్లా గడిగించుకోవాలా, ఎట్లా దుడ్చుకోవాలా, అది దానికి వాళ్ళు అవస్థలు పడుతున్నారు. మంచిగా మాట్లాడడం, ఇంకా ఏదేదో వాళ్ళకి వచ్చిన ప్రయత్నాలు చేస్తున్నారు. పాయింట్ ఇక్కడ ఏమైంది అంటే, అదే వాళ్ళు ఆమె తప్పు చెప్తుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పుడు ఈమె చేసినవన్నీ కరెక్ట్ అండి. బట్ ఇక్కడ పాయింట్ ఏమంటే ఆవిడ స్టేషన్ లో పట్టుకున్నప్పుడు, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో వాళ్ళకి పోయింది, టాప్ అయినప్పుడు పట్టుకున్నారు ఆవిడ్ని. ఆవిడ మామూలుగా ఆవిడ్ని ఎందుకు ఈ కేసు గురించి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదమ్మా, పోలీసులు పట్టుకొని తిరిగా కోర్టు ఆర్డర్ వచ్చింటది వాళ్ళు ఎక్కడున్నా తీసుకురండి అని. వాళ్ళు ఇక్కడ వస్తుంది సోన్సో లావణ్య అని చెప్తే అక్కడ డ్రగ్స్ తెచ్చారని కాదు, ఈమె పోయేసరికి లగేజ్ అంతా దొరికేసరికి అప్పుడు ఆమె యూజ్ చేస్తుంది కాబట్టి ఆమె దగ్గర దొరికింది స్పాట్ లో దొరికిందంట. ఆమె చెప్పేది మీడియాలకి, స్వప్న గారు చెప్తుంది దొరకలేదు. పోలీసు వాళ్ళు నన్ను అమాయకురాల్ని అరెస్ట్ చేశారు, నా మీద దొరికిందని చెప్పమనండి, నా మీద ఏం సాక్ష్యాలు ఉన్నాయి చెప్పనంటే పోలీసు వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? ఇప్పుడు నన్ను మిమ్మల్ని తీసుకెళ్లి 40 రోజులు జైల్లో పెడతారా అండి? పెడతారా? ఆధారాలు ఉంటేనే కదా. ఆధారాలు ఉంటాయి కదా. ఇప్పుడు స్పాట్ లో ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తా ఇంట్లో ఏదో సంథింగ్ జరుగుతుంది సార్ అని, వాళ్ళు వచ్చి మీరు అందరు కూర్చొని పూజలు చేసుకుంటే ఏం లేదు మేడం అని పోతారు. అంటే అన్లెస్ నేను చెప్పిన దానికి అక్కడ మీరు వాళ్ళు వచ్చినప్పటికీ అది సేమ్ మ్యాచ్ అయితేనే మీ మీద కేసు ఫైల్ అవుతుంది. అది కూడా ఎందుకు కామన్ సెన్స్ లేదు యాంకర్లకు లేదా? మినిమం నాలెడ్జ్ ఉంటది కదా. చిన్న పిల్లోడిని అడిగినా పోలీస్ కేసు ఎట్లయితే వాడు చెప్తున్నట్టు 10th క్లాస్ పిల్లోడు. ఇంత యాంకర్లకి ఆమె ఏం చెప్తే అడుగుతున్నారు కానీ ఇదెందుకు అని అనే పాయింట్. ఆమె ఇంకొకటి చూడండి, ఆమె తెలివితేటలు ఏం తెలుసా? మీరు క్వశ్చన్ వేయండి, క్వశ్చన్ ఆన్సర్ చెప్పదు, వేరేదేదో తీసుకొస్తా. ఎగ్జాక్ట్లీ వేరేదేదో చెప్తుంది. ఇప్పుడు ఆమెకు తెలుసు నేను అన్ని ఉన్నాయి నాకి, కానీ నువ్వు కూడా ఏం తొత్తు కాదు, నువ్వు కూడా ఇదే అని నిరూపించడానికి ట్రై చేస్తుంది. పాయింట్ అంతే. నేను తెలుసు భయ్, నేను అన్ని వదిలేసిన, నేను బతకాలంటే నా ఇదే, నేను అన్ని చేస్తాను, నాకు మొగోళ్ళతో అఫేర్లు పెట్టుకుంటా, నాకు నచ్చకపోతే మొగోళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా, నేను బ్లాక్మెయిల్ చేస్తా, పడుకుంటా, వాళ్ళని చంపుతా, బెదిరిస్తా, నేను ఏమైనా చేస్తా, ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఇదే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు కూడా ఇదే. నేను అద్దంలో నా ముఖం చూసుకుంటే నువ్వు కూడా ఇదే. నువ్వేం పెద్ద ఇది కాదు, నువ్వు కూడా ఉన్నాయి, నీకు కూడా అఫేర్లు ఉంటాయి, నువ్వు కూడా మోసం చేసి ఉంటావు. ఆమె ఊహాగానం. ఓహో ఎవరైనా శేఖర్ భాష అమ్మాయిలు ఉన్నారంటే అందరు శేఖర్ భాష నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. అయ్యా సరే రావణ్ ఏమంటే నాకు రాష్ట్రం కావాలా, రావణ్కి రాష్ట్రం కావాలా అంటే రావణే దేవతనా? రావణి చెప్పేవన్నీ నిజాలు. ఆయమ్మ అప్ప ఎట్లా సెక్స్ చేసింది చింటూ చెప్తున్నాడు. ఆయన ఎంతసేపు సెక్స్ చేసింది, మంచం కోలంటే ఏంది రికార్డు విన్నారా? ఇంకోసారి ప్లే చేయండి. ఎంతసేపు సెక్స్ చేసింది, నేను సెక్స్ చేస్తుంటే నువ్వు పైకి పోతున్నావు, నీకు అప్పుడు కొత్తగా ఉంది, లోపలికి పోలే అని అంత డీటెయిల్ గా చెప్తే అది జోక్ అంట. అదంట ఫ్లోటింగ్ అంట. మనకు తెలియదండి, మనం ఎప్పుడు అట్లా ఫ్లోటింగ్ చేయలేదు. లేదు ఇట్లాంటి వాళ్ళకి ఉచ్చభావాలు నీచాలు ఏం పనిలే. ఆవిడకి అవసరం ఉందనుకోండి,
ఆమెకి ఏం లేదు, తండ్రి కాదు తమ్ముడు కాదు అన్న కాదు, ఆవిడ పని చేయాలి తప్ప అందరితో ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఉంది ఆవిడకి. ఏం లేదు, ఇంకా నయ్యం కుక్కలతో కూడా చేస్తుంది అది చూసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి తోడు లేరు అనుకోండి, లోన్లీగా ఉండే వాళ్ళే కుక్కల్ని ఎక్కువ పెంచుతారు. ఎందుకంటే మరి అందుకే అదే చూసుకోండి. ఎందుకంటే ఇక కుక్కల్ని కూడా వదిలే క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మనుషులు దొరకలేదు అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ కి కుక్కల్ని కొడుతుంది, కుక్కల్ని తిడుతుంది, కుక్కలతో పడుకునే క్యారెక్టర్ ఆమెది. ఓకే, ఇంకోటి మేడం, ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష ఇష్యూ మాట్లాడదాము. శేఖర్ భాషకి సంబంధించిన ఇష్యూ, శేఖర్ భాష వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ వైపు శేఖర్ భాష మాట్లాడిన తర్వాత అంతకు ముందు వరకు ఏ మీడియా గానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి, కొన్ని ఛానల్స్ తప్ప. అందరూ లావణ్యానే కరెక్ట్, రాజ్ తరుణ్ ఇలా మోసం చేశాడు అంటే నార్మల్ గా ఒక ఆడపిల్ల బయటకు వస్తే అందరూ ఆడపిల్లకే సపోర్ట్ చేస్తారు, నేనవ్వచ్చు మీ ఎవరైనా కానీ. బట్ కొన్ని రోజులు అలా సపోర్ట్ చేసింది. దాని తర్వాత శేఖర్ భాష ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, దాంతో పాటు నెక్స్ట్ చింటూ ఆడియోలు అవ్వచ్చు, లేకపోతే XYZ ఇవన్నీ వచ్చిన తర్వాత లావణ్య అంటే జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. బట్ శేఖర్ భాషను కూడా ఓ రేంజ్ లో టార్గెట్ చేసింది. 9 నెలల గర్భవతిని ఆ బిడ్డ శేఖర్ భాష అది కాదు, అసలు శేఖర్ భాష మగాడు కాదని చెప్పి ఇలాగా చాలా మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఏదన్నా తన అనుకున్నది సాధించుకోవడం ఎంతవరకైనా వెళ్తారా? అదే నేననే పాయింట్. ఆమె కావాల్సింది జరగాలంటే ఆడ తండ్రిలే, కుక్కలే, పందిలే, నాన్నలే, తమ్ముళ్ళే. ఆమె జరగడానికి వాళ్ళకి కావాల్సినవి ఇయ్యాలా, వాళ్ళు లొంగితే వాళ్ళకి కావాల్సినవి ఇయ్యాలా? లేదు. మీరు నమ్ముతారో లేదో, ఆవిడ శేఖర్ భాషను కూడా పాపం అందరి మాటల్లో మీరు పట్టించుకోవట్లేదు కానీ ఆవిడ శేఖర్ భాష ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఓపెన్ ఆఫర్. శేఖర్ భాష ఇండైరెక్ట్ మాట అనమాట. శేఖర్ భాష నన్ను లవ్ చేస్తున్నాడు, శేఖర్ భాష పడుకుంటే నా గురించి ఆలోచిస్తున్నాడు, అది కాదు శేఖర్ భాష కాదు, ఈవిడ శేఖర్ భాష గురించి ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎట్లా దొరకట్లేదు, బెదిరించినా దొరకలేదు, చెప్తో కొట్టినా దొరకలేదు, బయట కొట్టినా దొరకలేదు, ఇంకా వచ్చి మీడియాలో కూర్చుంటున్నాడు. అంటే లాస్ట్ ఆఫర్, రారా బాబు నా 2 రోజులు ఎంజాయ్ చేయి, నీ సుఖం ఇస్తా, ఇట్లా అట్లా సుఖం ఇయ్యని ప్రపంచంలో అందరు మొగోళ్ళు అందుకే లొంగినారు. తర్వాత నీది కూడా రికార్డ్ చేసుకుని తర్వాత పెట్టే నువ్వు కూడా కుక్కలాగోడు. నేను ఆ వీడియో చూసాను, కలుద్దాం అని చెప్పి అంది శేఖర్ భాష. ఏంటి కలుద్దాం? రా భాష, నీకు ఏమైనా పర్సనల్ రా, మా ఇంటికి రా, కలుద్దాం, కలిసి చూడు, నన్ను కలిసి చూడు, కలిసి చూస్తే నువ్వు మర్చిపోలేవు నీ లైఫ్. నీ వైఫ్ కాదు కదా, నన్ను కూడా మర్చిపోలేవు. నువ్వు నీ వైఫ్ వదిలి నా ఇంట పడతావు, నీ వైఫ్ వదిలి నా ఇంట పడతావు. ఓకే, ఈ మాటలు జనాలకి ఎందుకు అర్థమైతే లేవు అంటే మేము ఇప్పుడు దాకా సమాజంలో మాకు ఇంట్లో చెల్లి, అమ్మ వీళ్ళందరూ ఇంతవరకు ఎలా ఉంటారని చూసామండి. బట్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఒక ఇలాంటి క్యారెక్టర్ని మేము అసలు మేము ఊహించుకోవట్లేదు. ఒక ఏ సినిమాలో అలా మేము ఊహించుకోలేకపోతున్నాం. అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది వెళ్తే అరే ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అది ఎంతవరకు ఏంటి అనేది మాకు తెలియదు కానీ బట్ బయటకు వచ్చిన ఆడియోలను బట్టి ఏదైతే ఒక ఊహా చిత్రం ఏదైతే అనుకుంటే అరే ఏంటి అనేది కూడా మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా శేఖర్ భాషను టార్గెట్ చేయటం అవన్నీ కూడా చూసుకున్నట్టయితే శేఖర్ భాష చాలా దెబ్బలు తిన్నాడు, పరువు పోగొట్టుకున్నాడు, చెప్పు దెబ్బలు తిన్నాడు, ఇవన్నీ కూడా చేశాడు. బట్ ఎంతో కొంత మంచి చేయాలనో లేకపోతే ఏదో ఒకటి అందరూ అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూస్తారా మీరు ఆయన చేసిన? రియల్ గా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఎవరైనా సరే పాపాలు చేసినాడంటే దేవుడు వాళ్ళ పాపాలను ఖండించడానికి ఎవరినో ఒకరిని ఏర్కుంటాడు. లావణ్య ఆటల్ని కట్టియడానికి కంకణం కట్టుకుంది శేఖర్ భాష త్రూ దేవుడు ఎంచుకున్నాడు అన్నది నా థాట్. ఎందుకు అంటే రాస్తారుకి చేత కాదు, అట్లాంటి క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేసుకోవడం రాస్తారుకి చేత కాదు. బట్ ఒక మనిషి లైఫ్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మాట్లాడే పద్ధతి బట్టి నేను చేసే పని బట్టి నువ్వేంటమ్మా అని తెలుసుకోవడము ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. జనాలు ఏమంతా పిచ్చోళ్ళు కాదు. కాకపోతే ఈ రోజు వాళ్ళ దగ్గరికి ఒక ప్లాట్ఫారం లేదు, ఎక్కడికి వచ్చి మాట్లాడాలా, ఎవరి గురించి మాట్లాడాలా. మీరు ఒక ఎగ్జిట్ పోల్ చేయండి, లావణ్య లాంటి క్యారెక్టర్ మీ ఇంట్లో మీ అమ్మున్నా, అక్కున్నా, చెల్లున్నా, మీరు ఒక లేడీ ఉంటే పెళ్లి చేసుకుంటారా? ఒక్కరు ఆన్సర్ ఇమ్మని చెప్పి నేను ఇట్లాంటి క్యారెక్టర్ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పండి, ఎవరు ముందుకు రారు. అంటే అంత నీచమైన క్యారెక్టర్ లావణ్య. ఇప్పుడు శేఖర్ భాష అనేది లిటరల్లీ చెప్పాలంటే అండి, ఆయన చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు. ఆమె ఏమేమో అలిగేషన్ వేసింది. ఇప్పుడు రియల్ గా ఆయన రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏమి అంటే ఆయనకు ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. ఒక ఆడపిల్ల ఆ పిల్లకి నచ్చింది, ఒక అబ్బాయి చేయకోకుండా ఒక అమ్మాయి వచ్చి ఒక తప్పుడు కేసు వల్ల ఒక ఎట్లా లైఫ్ స్పాయిల్ అవుతుంది చాలా మంది ఉన్నారండి. నాట్ ఓన్లీ లవర్స్ తో కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళాంతో
కీలు బొమ్మలే ఆడి మొగోళ్ళు బయటకు వస్తే పరువు పోతుందని చెప్పుకోవట్లేదండి, చెప్పుకోవట్లేదు. నేను చూసాను. ఎందుకు భయపడతారు మీరు? పరువు అనేది ఏం లేదు సార్, మీరు సఫర్ అవ్వకండి, జీవితం పోగొట్టుకుంటున్నారు. ఒక సైకో పెళ్ళాన్నితో సపోర్ట్ చేసి ఇలా మెంటల్ వాళ్ళతో పెళ్లి చేసి, నాట్ ఓన్లీ లేడీస్, అమ్మాయిలు కూడా జెండర్ ఇది లేదు. ఇప్పుడు ఓన్లీ ఆడపిల్లలే ఇలాగా భర్తలే కాదు, అబ్బాయిల్లో కూడా ఇలా ఉన్నారు, అమ్మాయిల్లో కూడా ఇలా ఉన్నారు. నేను అనే పాయింట్ ఏమంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? మనం తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వేలు తెలియదేమో. అంటే ఒక సైకో పెళ్ళాము, సైకో మొగుడు ఉందంటే అక్కడి నుంచి రావడానికి వాళ్ళు పంపియ్యరు, బయటకు పంపియ్యరు. వాళ్ళు బయటకు వాడికి బతకనివ్వరు వాళ్ళని, కానీ వాళ్ళు సుఖంగా చూసుకోరు, వాళ్ళు మర్యాద ఇయ్యరు, రెస్పెక్ట్ ఇయ్యరు. వాళ్ళని వదిలి వెళ్ళిపోతానంటే పంపియ్యరు. వీళ్ళకి ఆ ధైర్యం లేక, ఆ తెలివితేటలు లేక అట్లాంటి వాళ్ళని మీరు చెప్పారు కదా, లావణ్య లాంటి క్యారెక్టర్ ని ప్రపంచంలో ఈమెంటి, కరాటి కళ్యాణ్ గారు ఏంటి, ఆవిడ ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి చాలా మందికి బ్రెయిన్ ఉండదు. ఎందుకు చెప్పాలంటే అటువంటి క్యారెక్టర్లు ఉన్నారు, బట్ ఇంత బరి తగ్గించలే. నేను చాలా మందిని చూసాను. నాకు తెలిసిన వాళ్ళే మా నేబర్లు ఉండే, నేను చూసా వాళ్ళకి. వాళ్ళు ఏమంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పాను కదా, సింగిల్ గా ఉండరు, వాళ్ళు చుట్టూ ఉండాలా, ప్లస్ ఎవరితో మాట్లాడకూడదు, కొట్లాట్లు పెట్టేస్తారు. వీళ్ళందరితో మాట్లాడాలా, మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు ఒక 5 మంది ఉన్నారనుకోండి, నేను నలుగురితో మాట్లాడతా, బట్ నాతోనే మాట్లాడాలా, నాతోనే తిరగాల. మళ్ళా మీరు కలిసి మాట్లాడుకుంటే ఇద్దరు గొడవలు పెట్టేస్తా. మీరు అది కూడా చూడండి. ఆమె ప్రీతి విషయం గాని, మస్తాన్ సాయి విషయం కూడా వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటే గొడవలు పెట్టేసేది. కానీ ప్రతిదీ ఈమెకే తెలియాలి, ఈమె త్రూనే మాట్లాడాలా, ఈమె త్రూనే పోవాలంటే ఆమెకే ఇంపార్టెన్స్ ఇలా. ఆమె ఏమన్నా చెయ్యొచ్చు, తప్పు కాదు. ఆమె ఏం చేసినా తప్పు కాదు. డ్రగ్స్ తిన్నా తప్పు కాదు, కొద్ది మందిని కొట్టినా తప్పు కాదు, గట్టిగా అరిసినా తప్పు కాదు, ఆమె వేరే వాళ్ళతో పోయి ఫిజికల్ గా ఉన్నా తప్పు కాదు, ఆమె రొమాంటిక్ గా ఫోన్లు మాట్లాడుకున్నా తప్పు కాదు, ఆమె కేసులు పెట్టినా తప్పు కాదు, లావణ్య ఏం చేసినా తప్పు కాదు. కానీ వేరేవాడు ఏమి చేయకపోయినా తప్పు, ఏం చేయకపోయినా తప్పు. కూర్చున్నావాడు ఎందుకు కూర్చున్నావు, నించున్నావాడు ఎందుకు నించున్నావు, ఫోన్ మాట్లాడితే ఏవుతుంది, ఓకే. మిగతా కూడా మేడం చాలా మంది కూడా మనం చూస్తే ఒక్కొక్కళ్ళు బాధితులు బయటకు వచ్చారు. అంటే శ్యామ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే కుర్రాడు, అతను కూడా బయటకు వచ్చాడు. నేను కూడా ఇక్కడే ఇంటర్వ్యూ చేశాను. బట్ అతను చెప్తున్నాడు, అన్న ఇట్లా జరుగుతుంది ప్రతిరోజు. అంటే దీనికి సంబంధించి ఒక మెడికల్ షాప్ కి పంపించేది, అక్కడ మాకు దానికి సంబంధించి సిరంజిలు, దాంతోపాటు వాటర్ మొత్తం ఏదో తెప్పించేవాళ్ళు అని చెప్పి, దానికి సంబంధించి అక్కడ ఎప్పుడు పార్టీస్ నడుస్తుంటాయి, అక్కడ నేను కూడా ఒకసారి కలిసి తాగాను అని చెప్పుకుంటూ వచ్చాడు. అన్ని చేసుకుంటూ వచ్చి మళ్ళీ వాడిది ఏంటంటే, మళ్ళీ ఇవన్నీ వాడికి తెలుసు కాబట్టి వాడు అక్కడైతే బయటికి వెళ్తాడని చెప్పి వాడి మీద కూడా దొంగతనం కేసు పెడతామని చెప్పి మాట్లాడిన పరిస్థితి, అతను కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అంటే బ్లాక్ మెయిల్ చెయ్యాలి అంటే అక్కడి నుంచి వాళ్ళ విషయాలు ఎవరు తెలిసిన వాళ్ళు బయటకు వస్తే మాత్రం బయటికి వెళ్ళని పరిస్థితి అంటారు. ఆమె మీరు లావణ్యతో 2 రోజులు తిరిగారంటే మీరు కూడా బయటకు రాలేరు. పాయింట్ అంతే. మీరే కాదు, ఎవరైనా సరే, ఏ లేడీ కానీ, పనోళ్ళు ఉండని, డ్రైవర్లు ఉండని, ఎవరైనా ఉండని, బయటకు వచ్చారు అంటే అయిపోయి. ఇప్పుడు పనులు కూడా అదే బెదిరిస్తారు. నువ్వు బయటకు పోయినావు అనుకో, నేను ఇప్పుడు వాళ్ళు కొద్దిగా తెలియదు, భయపడతారు పోలీసులు. అదంటే ఉందంటే పోలీస్ స్టేషన్ పట్టిస్తా. పోలీసులు అంటే ఈ రోజుకి భయమే చాలా మందికి. పరువు కల మర్యాద వాళ్ళకి ఏమన్నా పోలీసు వస్తున్నట్టు, అదేదో మేమేదో తప్పు చేసినాము, పోలీసు వాళ్ళు వస్తున్నారు అనేసి పోలీస్ స్టేషన్ కి తొక్కకోకుండా చాలా మంది ఉన్నారు పరువు గల్లోళ్ళు. ఈమెకి అట్లా కాదు కదా. ఈమె అనుకుంది చెయ్యాలంటే ఏం లేదు. ఆమె మీరు నమ్ముతారో లేదు, ఒక ఆడియోలో, ఒక రికార్డ్ లో ఉంది. మస్తాన్ సాయితోనో రాస్తారు, నేను తలుచుకుంటే, మీరు రికార్డ్ చూడండి, నేను తలుచుకుంటే లాయర్ కాదు, జడ్జి కాదు, డాక్టర్ కాదు, ఇన్స్పెక్టర్ కాదు, ఎవడైనా సరే వాడితో పడుకొని నీ జీవితం నాశనం చేస్తాను. ఇది లావణ్య మాటలు. రియల్ అదే క్యారెక్టర్. ఆమె చెయ్యాలంటే ఎవరితో అయినా సరే పడుకుంటది. ఆమెకున్న ఎంటర్టైన్మెంట్ ఏమంటే మొగోడికి ఆమె పని అవడానికి ఎంతైనా సుఖం ఇస్తుంది. పాయింట్ అంతే. అందుకే ఆమెకి ఎవడన్నా భయం లేదు. ఏ డిపార్ట్మెంట్ అన్నా భయం లేదు, ఏ పోలీస్ ఆఫీసర్లు అన్నా భయం లేదు, ఏ కోర్టులు అన్నా భయం లేదు, ఏ లాయర్లు అన్నా భయం లేదు. ఏముంది, నా టాలెంట్ ఉంది, రండి మీకు ఎంజాయ్ చేసుకొని నా పని చేసి పెట్టండి. పాయింట్ అంది. ఇప్పుడు 100 మందిలో ఒక 20 మంది జెన్యూన్ ఉంటే ఇంక 20 మంది ఎదవలే కదా మన వాళ్ళు. ఆడే అంతే, అయిపా అంతే, అయిపా. కాకపోతే
ఈమెని ఇంట్లో పెట్టుకొని రాస్తారు చేసిన తప్పు ఈ రోజు సఫర్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఓకే, అంటే నిజమండి, తప్పు చేశాను అందుకనే ఇప్పుడు ఒకటే, అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అది రాజ్ తరుణ్ ఇల్లు, రాజ్ తరుణ్ కొనుక్కున్నాడు, రాజ్ తరుణ్ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి, వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడి నుంచి. అంటే ఎందుకు నాకు ఈ దరిద్రం అంటే ఎగ్జాక్ట్ అని చెప్పా, లేకపోతే ఎందుకంటే ఆవిడ కారు కూడా ఎవరో చెప్తున్నారు మొన్న, రాజ్ తరుణ్ కారే అక్కడ ఏమి లేదు అని చెప్పిన. ఆమెదంటూ ఉంటే ఏదో 2-3 కుక్కలు ఉన్నాయి ఆమె తరపున వచ్చినప్పటి నుంచి, అది కూడా రాజ్ తరుణ్ పిల్లలు పెడితే పెరిగినట్లు ఉన్నాయి తప్ప ఏమీ లేదు. ఆమె ఇంటికి ఎవరన్నా పోనండి, ఒక ఆఫీసర్ పోనండి, రండి ఒక లోపల రండి అంతే, ఒక గంట సేపు తర్వాత అలానే గారు మంచి వాళ్ళు మీరు పదా, ఇంకొకటి ఎవరైనా వచ్చి ఏదైనా ఎంక్వైరీ కూడా ఏమైనా చేయండి అంతే, ఒక గంట టైం ఇస్తుంది అంతే, ఆవిడ పర్సనల్ టైం ఇస్తే చాలు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేరు, మాట్లాడడానికి ఏం ఉండదు. అందుకే అంటారు తెగిచ్చిన ఆడదితో పెట్టుకోరు అని. తెగిచ్చిన ఆడది అంటే వాళ్ళకి ధైర్యం ఉంది ఏం లేదండి, తెరుచుకొని పడుకుంటారు అంతే, వాళ్ళనే తెగిచ్చిన ఆడవాళ్ళు అంటారు. ఓకే, ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూసినట్టయితే చింటూ వ్యవహారం కూడా, చింటూకు సంబంధించి కూడా మనం ఆడియో విన్నాము. దానికి సంబంధించి అసలు మరి జనాలు అసలు నాకు మైండ్ పోయిందండి. నాకు తండ్రి లాంటాడు అందే, చూస్తేనే మంచం కోళ్ళు అంటారు. నాకు ఆడియో వింటే మా పిల్లలందరూ అసలు మామూలుగా ఏంటన్నా మాకు ఈ కర్మ అన్నట్టుగా, అంటే ఎలా చూస్తారు అంటే చింటూ అదే కదండి, మీకు పాయింట్ అర్థమైతలేదు. ఆవిడకి ఎథిక్స్ గానీ రిలేషన్స్ గానీ ఏం లేదు, ఆమె మైండ్ లో ఒకటి నాకు ఈ పని జరగాలా, వీడి జీవితం నాశనం చెయ్యాలా, దానికి నేనేం చెయ్యాలా, దానికి ఎవరు వస్తారు, ఎంతమంది దగ్గర పనులు జరుగుతాయి, వాళ్ళందరి దగ్గర ఎంజాయ్ చేసుకో, దానికి తల్లి లేదు, దానికి అవసరమైతే తండ్రితో కూడా పడుకుంటది. ఫ్రాంక్ గా చెప్పాలి, ఇప్పుడు వాళ్ళ నాయన రాలేదన్నాడు అనుకో, ఇప్పుడు మీరు చూసారు వాళ్ళ అమ్మని కూడా తిట్టింది, నీకు రాస్తారు కావాలా, ఎందుకంటే ఈవిడికి ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి అందరికి ఆ క్యారెక్టర్ ఉంది అనుకుంటది, కానీ అందరు ఆవిడంతా నీచంగా బతకలేరు కదా. అంతే, ఇప్పుడు ప్రతిది అంటది కదా ఆవిడ, నిరూపిస్తారా అంటే సరే, ఆమె ఏం నిరూపించిందండి, ఇప్పుడు ఆమె చేసేవన్నీ ఇల్లీగల్ పనులు, అన్ని బ్యాడ్ అయిన పనులు. డ్రగ్స్ మనకి లీగలా, ఇల్లీగల్, ఓకే అది తింటుంది, కానీ ఆ లావణ్య తింటే తప్పు కాదు. ఓకే, మందు తాగుతుంది, లావణ్య తాగితే తప్పు కాదు, వేరే వాళ్ళకి అన్ని చేపిస్తుంది, లావణ్య తప్పు కాదు. స్విమ్మింగ్ పూల్ లో ఒకరితో ఉంటది, తప్పు కాదు. 10 మంది మీద రేప్ కేసు పెడుతుంది, తప్పు కాదు. కాకపోతే రాస్తారు వాళ్ళ ఆయన చికెన్ తింటే తప్పు. అమ్మా అది ఎంత పెద్ద క్రైమ్ రా బాబోయ్, రాస్తారు వాళ్ళ ఆయన చికెన్ తిన్నాడు. చికెన్ ఈ క్యాస్ట్రోల్ తినాలని ఏమైనా రూల్ ఉందా అండి? ఎవరికి లేదు. ఎవరికి ఫుడ్ అన్నది ఎవరి పర్సనల్ టేస్ట్, అది వీళ్ళు తినాలా వీళ్ళు తినకూడదు, క్యాస్ట్ కి ఫుడ్ కి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అది ఎందుకు అంటే బ్రాహ్మణ్స్ ఎందుకు తినకూడదు అన్నారు అని అంటే, దేవుడి దగ్గర పూజారి చేసినప్పుడు వాళ్ళు మంత్రాలు చదువుతారు. మంత్రాలు చదివితే నాలిక నాన్ వెజ్ తింటే నాలిక మందం, అది అందుకు కోసం తప్ప అది క్రైమ్ అని కాదు. క్రైమ్ అని కాదు. ఓకే, ఇంకోటి కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఏంటి, ఎవరైతే కళ్యాణ్ దిలీప్ శంకర అనే ఒక లాయర్, అంటే మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా మొత్తం ఎపిసోడ్ లో కళ్యాణ్ దిలీప్ శంకర హీరో అవుదామని వచ్చిన పరిస్థితి, కట్ చేస్తే ఆయన హీరోనో లేకపోతే విలనా లేకపోతే కమేడియనా లేకపోతే అనుకుంటా, అంటే ఒకనొక టైంలో ఎవరైతే శేఖర్ భాష అనే శేఖర్ భాష అని చెప్పి మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడి ఇది కూడా జరిగింది. అసలు ఆయన లాయరా లేకపోతే రౌడియా అని చెప్పి కూడా జనాలకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఆయన ఈ కేసు నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు, కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, లాయర్ రాజేష్ ఎవరో వచ్చారు కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు అనే మాట కూడా జరుగుతుంది. అంటే ఆయన కూడా అర్థమైందంటారా? అర్థమైందా? ఇప్పుడు ఏం లేదు, అదంతా ఒకే జాతి, ఇద్దరిది ఒకే జాతి. ఇప్పుడు ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళు నచ్చుతారండి. ఇప్పుడు రాజస్థాన్ ఉన్నాడు మధు శర్మ గారు లాయర్, ఎందుకంటే ఆయన డీసెంట్ పర్సన్, ఇప్పుడు ఇది వీడు పెద్ద బోకే కదా పరిచయం అయ్యేది, వీడు పెద్ద బోకు. ఇప్పుడు ఈ అమ్మకి ఏమంటే ఇదే సేమ్ జాతి, అయ్యప్ప బతకాలంటే ఈ అప్ప సెలబ్రిటీ లాయరు కాదు. యాక్చువల్ గా ఆయనకు సెక్షన్స్ తెలుసో తెలీదో నాకు కూడా అంత ఐడియా లేదు, ఏదో పెట్టుకొని ఉన్నాడు. ఈ అప్ప బతికేమంటే ఇట్లా తప్పు చేసిన వాళ్ళకి
ఇప్పుడు మీకు ట్విస్ట్ తెలుసో తెలియదు, ఫస్ట్ కేసు పెట్టింది ఆమె మాలి మల్హోత్రా మీద వాళ్ళ తమ్ముడి మీద. అవును. సెకండ్ హీరో మన సుంకర గారు ఎంటర్ అయినప్పుడే ఈయన తెలియదు ఈమె అంటే ఎవరన్నా లాయర్లు ఇస్తారు కదా, ఇస్తారు inputs. ఏమని ఇస్తారంటే అండి, ఓకే అమ్మా నువ్వు ఈ కేసు పెట్టు స్ట్రాంగ్ అవుతుంది, ఈ కేసు పెట్టు వీక్ అవుతుంది అని చెప్తారు. అంతేగాని అబద్ధాన్ని నిజంలాగా సృష్టించి, ఎందుకంటే జడ్జిలు ఏమన్నా తెలివి తక్కువ వల్ల జనాలు వింటారు వాళ్ళ పాటికి. ఇప్పుడు ఏదో వీడియోలో చూస్తారు, ఏదో మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటదండి, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటది, మాట్లాడుకుంటారు పోతారు. ఈ అమ్మ పెళ్లి కాలేదు అంటే కోర్టులో కామన్ సెన్స్ లేదా, కోర్టులో ప్రూఫ్లు అడుగుతారని. మొన్న ఎవరో అంటుంది, మొన్న ఏదో టీవీలో చెప్తుంది ఆవిడ, రాస్తారని చనిపోతాడండి, పెళ్ళైన ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. చనిపోవటం ఏంటి మళ్ళీ? ఆ ఫోటోలు చూపిస్తే అంట. ఓహో, అది చూస్తే చనిపోతాడు. ఓకే. ఎందుకంటే ఆయన పరువు పోయిందని, ఇప్పుడు వరకు ఆయన పరువు తీయలేదంట. అదొక్క ఫోటో పోనీ కోర్టుకో లేకపోతే బయటికి మీడియాకి రిలీజ్ లేదు, ఎందుకంటే ఆవిడ దగ్గర లేవు కదండి మాటలు. ఆవిడ చెప్పేదని నిజాలే కదా, ఆవిడ ఏం చెప్తే మనం అది ఇంకా అది శిలాశాసనం అనమాట. లావణ్య ఏం చెప్పినా శిలాశాసనం, ఆమె ఏం చేసినా ఇంకా అది దేవుడి కార్యం అనుకుని వదిలేయాలి. మనం ఆమె క్వశ్చన్ చేసే అంత అర్హత మనకుందా? మనం ఏం నార్మల్ మనుషులు అండి, మనకుందా అంత అర్హత? లేదు కదా. ఓకే, అంతే. ఆయన యాంకర్, ఆహా అవునా ఇంకా చెప్పండి అంటే అసలు బ్రెయిన్ ఉందా బేజా ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అంటే ప్రీతి జరిగింది ఎపిసోడ్ కూడా మేడం, ఇప్పుడు నేను ప్రీతి కూడా ఆ రోజు లైవ్ లో కూర్చొని మాట్లాడి, నేను ఇప్పుడు నా శాంపిల్స్ ఇస్తానికి నేను వస్తాను కూడా అన్నప్పుడు కూడా ఆ రోజు పారిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ రోజు లావణ్య కూర్చుంటే శేఖర్ భాష నన్ను కూర్చోబెట్టారు బాబు, అతను ఏమలే గంట సేపు నుంచి కూర్చోబెట్టారు, తిట్టిస్తున్నారు, నన్ను మాట్లాడనివ్వండి. క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ నేను క్వశ్చన్ చేస్తాను మాట్లాడితే, నేను సింగల్ గా ఉన్నప్పుడు ఎందుకు మీకు ప్రూఫ్లు ఇచ్చాను మాట్లాడుకున్నా, లేసి వస్తే శేఖర్ భాష పారిపోయాడు, శేఖర్ భాష లావణ్య పారిపోయాడు అంటప్పుడు ప్రీతి వస్తున్నప్పుడు లావణ్య పారిపోయింది, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఎవరు ఆ టీవీ? ఆర్టీవీనా? ఆర్టీవీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అంటే లావణ్య పారిపోలేదా? పారిపోయింది కదా. ఇప్పుడు శేఖర్ భాష అనే ఆయన ఏదో పోరాడుతున్నాడు అండి, ఆయనకి వాళ్ళ ఇంట్లో ట్రిగ్గర్ చేస్తే వీక్ పాయింట్ తెలుసుకుంది, శేఖర్ భాష వీక్ పాయింట్ ఏమని తెలుసుకుంది, అందుకు వాళ్ళ వైఫ్ ని తిడుతుంది. వాళ్ళ వైఫ్ ని తిట్టే అర్హత ఈవిడకి ఏముందండి? ఈవిడకి ఏముంది? ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఆవిడ చెప్పేది ఎలిగేషన్ ఏంటంటే, అసలు రాజ్కి నాకు మధ్య 100 జరుగుతాయి చాలా ఉంటాయి, అసలు శేఖర్ భాషకి సంబంధం ఏంటి మధ్యలో అని చెప్పి, అది కూడా కరెక్టే కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మధ్యలో వ్యక్తులు ఏదన్నా రిలేషన్ ఉండండి, వైఫ్ అండ్ హస్బెండ్ లవర్ లా ఏమన్నా ఉంది, వాళ్ళ ఇంట్లో కొట్లాడుకున్నంత వరకు ఎవరు పోరు. ఈ అమ్మ మీడియాకి వచ్చింది, మీడియా వచ్చింది, నాకు అన్యాయం జరిగినప్పుడు ఆయన వెనకాల 20 ఛానల్స్ 30 ఛానల్స్ ఆయన పోయి ఆయన ఒపీనియన్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు అట్లాంటప్పుడు ఆయన గురించి ఎవరు మాట్లాడకూడదు అన్నప్పుడు మీరు ఎవరిని అడగకూడదు, మీడియా వాళ్ళు కూడా. ఆయమ్మని రాష్ట్రంతోనే మాట్లాడాలా. అవునండి మీకు లావణ్యకి ఇట్లా జరిగింది మేడం, మీ ఒపీనియన్ ఏమని మీరు అడగకూడదు, ఛానల్స్ వాళ్ళు ఎవరు అడగకూడదు. వాళ్ళు కొంతమందిని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయకూడదు. ఇష్యూ వాళ్ళిద్దరిదే కదండి, వాళ్ళిద్దరినే కూర్చోబెట్టండి. వేరే వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు మీరు? అడిగినప్పుడు వాళ్ళు ఒపీనియన్ చెప్తారు. ఎవరు శేఖర్ భాష అంటే, మేము పబ్లిక్ అమ్మా, నువ్వు బజార్లోకి వచ్చినావు, నీ గురించి అన్ని ఛానల్స్ వేస్తున్నారు, మేము చూస్తున్నాం, మాకు ఒక ఒపీనియన్ ఉంటది, మేము చెప్తాం, అది మంచిదా రైటా మేము చెప్తాం. ఆయమ్మ నీకు హక్కు లేదు అన్నప్పుడు నువ్వు బయటకు రాకూడదు. నీ ఇంట్లో మీ ఇద్దరు కొట్లాడుకుంటే ఇంట్లో వేసి వస్తే మేము వచ్చి డోర్ కొట్టి ఏమమ్మా అరుస్తున్నావు లావణ్య అంటే అది మా తప్పు. నువ్వు బజార్లో పడ్డావు, మీ ఇంటికి రాలే, నువ్వు బజార్లో పడ్డావు. ఎవరికైనా ఉంది, పుట్టిన పిల్లోడికి కూడా దాన్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంది, ఎందుకంటే నువ్వు బజార్లో పడ్డావు. ఎవరికైనా, నాట్ ఓన్లీ శేఖర్ భాష, ఎవరికైనా అడక్క తినే వాళ్ళకి కూడా ఆయన క్వశ్చన్ చేసే రైట్ ఉంది, వాళ్ళ ఒపీనియన్ చెప్పే రైట్ ఉంది, లేదంటారా? బయటకు వచ్చారు కాబట్టి పబ్లిక్ కాదండి, బయటకు వచ్చినప్పుడు మిగతా అందరి గురించి కూడా మాట్లాడతారు. అంతే పాయింట్. ఆమె ఎవరు శేఖర్ భాష రావడానికి? నీ మొగుడు పెళ్ళాల విషయం నువ్వు ఇంట్లో చూసుకో, మరి ఎందుకు పడ్డావు బజార్లో? ఎందుకు వచ్చావు మీడియాకి? నీకు సరే, నీకు మొగుడు కావాలంటే ఒక పద్ధతి ఉంటది, నీకు రాష్ట్రం కావాలంటే ఒక పద్ధతి ఉంటది, నీకు ఆస్తులు కావాలంటే ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతులన్నీ వదిలేసి ఎవడో జీవితం నాశనం చేయాలా, ఎవడో జీవితంని ఇది చేయాలని నువ్వు బజార్లో పడితే ఈ రోజు నీ గొయ్యిలో నువ్వే పడ్డావు. బికాస్ ఆఫ్ శేఖర్ భాష చేసింది 100 to 1000% కరెక్ట్ చేశాడండి. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ఇది పిచ్చి కుక్క, వన్ సైడ్ మాట్లాడు, అతను డీసెంట్ ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయారు, రాస్తారు. ఇప్పుడు శేఖర్ భాష నేను చెప్తున్నా, శేఖర్ భాష ఏమైనా తప్పు చెప్పాడా? తప్పు చెప్పాడా? ఇప్పుడు ఆమె ఫోన్ రికార్డులో ఆమె వాయిస్ కాదా? ఆమెదే కదా. ఆమె చెయ్యంది ఏమైనా చెప్పాడా శేఖర్ భాష? ఇప్పుడు ఈమె బాధ్యతలే కదా ఇంటర్వ్యూకి వచ్చారు. శేఖర్ భాష, ప్రీతి గాని
వాళ్ళు గాని ఉదయ్ గాని ఉమ్. వాళ్ళు నష్టపోయారు, మా లైఫ్ స్పాయిల్ అయినాయి అనే కదా వాళ్ళు వచ్చింది. ఉమ్. వచ్చాడు కదా. సరే ఇప్పుడు నేను ఎవరైనా బాధ్యులు అనుకోండి, ఎవరైనా అడుగుతారు, మీరు కూడా అడుగుతారు, నాకేదో అన్యాయం జరిగింది సార్ నేను మీడియాకి రాను అంటే, లేదు మేడం మీకు న్యాయం జరుగుతుంది, మీరు రండి మాట్లాడండి, మేము సపోర్ట్ చేస్తాము. అది మోరల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తారు. ఓకే, ఎవరైనా ఇస్తారు, ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది. ఈ అమ్మ చేసే తప్పు కాదంట, మాట్లాడేది తప్పంట. అదేం రైట్ అండి? నువ్వు చెయ్యకు భయ్, నీ గురించి ఎవరు అనద్దు, నువ్వు చెయ్యకు, పని చెయ్యకు, ఉండు. ఒకసారి యూట్యూబ్ చేసుకుంటాను. మొన్న ఆయమతో ఎవరో ఇంటర్వ్యూ, ఆమె ఇంకా ఆడజాతి మేలుముత్యం యాంకర్, నీ ఒక్క సైడ్ కాదండి లావణ్య గారు అంటే, ఇంకా ఆయమ మంచిగా మాట్లాడితే ఇంకా ఈ అమ్మ చెప్పండి ఏమో పేరు నాకు ఐడియా, నాకు నేమ్స్ గుర్తుందో, చెప్పండి గారు అని అంటే, లేదండి మీరు నాకు ఒక హెల్ప్ చేయండి. అయ్యో లావణ్య గారు చెప్పండి ఏం హెల్ప్ కావాలా అంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను, నాకు ప్రమోషన్ చేయండి. అయ్యో అవునా, మేమే మీకు హెల్ప్ చేస్తామండి, మీరు స్టార్ట్ చేయండి, మీ లైఫ్ మీరు బతుక్కోండి. ఎక్కడ పోయిందండి యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పోయింది? చార్జ్ షీట్ వచ్చింది కదా, చార్జ్ షీట్ వచ్చింది. చార్జ్ షీట్ అంటే ఏంటండి, ఆయనకు బెయిల్ వచ్చింది, బెయిల్ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు ఆయన. హైకోర్టుకు పోదు ఈ కేసు, ఇప్పుడు చార్జ్ షీట్ అయినా లోయర్ కోర్టుకు వెళ్తుంది. హైయర్ కోర్టుకు పోయినప్పుడు ఎమ్మ ప్రూఫ్లు ఇలే, ఎమ్మ దగ్గర పెళ్లి ప్రూఫ్లు ఉంటే ఆ కోర్టు ఇవ్వకపోతే, లేదండి మొన్న నేను ఒకటి చూసానండి, మెల్లో నల్లబూసలు ఎక్కడో వేసుకోవచ్చండి. ఇప్పుడు మేము షూటింగ్స్ చేస్తామండి, మూవీస్ చేస్తారు కొంతమంది, వాళ్ళు పెళ్లిలో చేసుకుంటారండి షూటింగ్ లో, మళ్ళీ ఇళ్ళకి పోయి మొగుడు పిల్లలు ఉంటారు, షూటింగ్ లో పెళ్లి చేసుకుంటే జస్ట్ ఓర్నే అలంకారం కోసం పెట్టారు అట్లా. అంటే నేను మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చూసాను. లేదు అంటే ఆమెకి ఇంకా ఉన్నారు కదా మన సస్వరి దులీప్ సింగరా గారు, లావణ్య నీకు పెళ్లి అయ్యింది మర్చిపోకు, బాయ్ ఫ్రెండ్ కాదు, పెళ్లి అయ్యింది చెప్పాలా. ఓకే మర్చిపోతుంది అప్పుడప్పుడు. నేను రాస్తారు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాను, రాస్తారు నా మొగుడు, 11 సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉన్నాం, రాస్తారు నా మొగుడు. ఓకే, ఒక క్లాసు ఒక తర్ఫీదు. ఇప్పుడు ఆయన అన్నాడు ఒకసారి లైవ్ టీవీ ఆర్టీవీలోనే, మస్తాన్ సాయి మా దగ్గరకు వచ్చి 2 గంటలు మాట్లాడారు. సరే ఆయన చెప్పలేదు కదా ఏం మాట్లాడాడు, నేను చెప్తా. మస్తాన్ సాయిని పిలిపించింది ఎవడు? దిలీప్ సుంకరా. ఏమని? ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఆల్రెడీ కేసు ఉంది. అవును, డ్రగ్ కేసు ఉంది కాబట్టి. డ్రగ్ కేసు కాదు, రేప్ కేసు ఉంది. రేపు పొద్దున అది కౌంటర్ వేస్తే మా కేసు వీక్ అయిపోతుంది. ఓకే, మా కేసు వీక్ అయిపోతుంది. అంటే నువ్వు నేను చెప్పినట్టు వింటే ఆ కేసులో నేను వదిలేస్తాం, ఇదేనంటే జరిగింది. అదే ఆ రోజు వీళ్ళేమన్నారు, మస్తాన్ సాయి ఏమనుకున్నాడు, సరే వాళ్ళకి అవసరం ఉంది, ఇప్పుడు మీకు అవసరం ఉంది నాకు అవసరం ఉంది, డీల్ వై, నువ్వు ఆ పని చేయి ఈ పని చేయదు, డీల్ అట్లా అనుకొని వచ్చాడు. ఈయనేం చేశాడు, తీస్తాం, నీకు కూడా అవసరం ఉంది, ఇప్పుడు నీ మీద పెద్ద కేసు, రేప్ కేసు, ఇప్పుడు ఆమె గతి, ఆమె దిగపోతే నీ లైఫ్ పోద్ది, సంగనాగు పోద్ది. ఒక డీల్, ఈ నాకు ఒక 50 లక్షలు ఉన్నోడు 100 కోట్లు ఉన్నాయంట, ఈ 50 లక్షలు అంటే ఆ రోజు మస్తాన్ సాయి డబ్బులు అడిగారా? అదే డీల్ అయింది, అదే అందుకే కేసు తీసుకోలే. అన్నాడు ఏం వద్దులే బాబు, అదే డబ్బులు నేను క్వాష్ కి వెళ్తా. ఇప్పుడు పాయింట్ ఏమంటే రాజ్ తరుణ్ కేసు, మస్తాన్ ఎఫ్ఐఆర్ నుంచి రాజ్ తరుణ్ కేసు బయటపడతాడు. ఎఫ్ఐఆర్ అయినంత మాత్రం ఆయనకేమి శిక్షలు పడవు. ప్లస్ ఏ కోర్టు కానండి ఆయనకి ఇప్పుడు లావణ్యాన్ని వదిలి వెళ్ళిపోయావు, ఒక సంసారాన్ని వదిలి వెళ్ళిపోయావు బాబు, ఒక వేరే ఆయమతో ఉన్నావు, తప్పు. ఆమె 11 సంవత్సరాలు ఆమె లైఫ్ నీకు ఇచ్చింది, నేను పుట్టుక నుంచి నేను పాలు పోసి పెంచింది ఆయమ్మని పోయినా ఆయమతో పోయి కాపురం చెయ్యి, ఆయమ్మని బయట పోకోకుండా సంసారాలాగా చూసుకోవాలని కోర్టు ఏం ఆర్డర్ ఇయ్యదండి. ఎవరు ఆర్డర్ ఇయ్యారు? ఆమె కోర్టులో కేసుకి పోయినా కూడా ఆమెకి ఏం అలిగేషన్, ఇప్పుడు ఆ అబ్బాయికి అలిగేషన్స్ కూడా ప్రూఫ్ కూడా అవసరం లేదండి. ఈ 4 చార్జ్ షీట్లు, ఈ అమ్మ రొమాంటిక్ వీడియోలు తీసి ఆడబెడితే కొట్టేసి పంపించేస్తారు. చార్జ్ షీట్ చేస్తారు, చార్జ్ షీట్ అయింది ఏమంటే 11 గంటలు 10 years వాళ్ళు ఒకరి ఇంట్లో ఉన్నారు, అది ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఆయమ్మ ఇప్పుడు రాస్తారు ఆయమ్మవి కలిసి ఫొటోస్, ఇప్పుడు కాదు ఆయమ్మ చూపించింది, ఇప్పుడు 3-4 years బ్యాక్. ఇప్పుడు నాకు ఎవరితోనో 10 సంవత్సరాలు ఏదో రిలేషన్ ఉందండి, ఏదో ఫోటోలు దిగా, అప్పుడు నేను ఒక 20 సంవత్సరాల తర్వాత నాకు ఆయనకు రిలేషన్ ఉంది అంటే నవ్వడానికి వినడానికి ఎంత విదూరంగా ఉందో లావణ్య ఏం చెప్పినా కరెక్ట్. ఎందుకంటే అంతే, ఆమె స్పెషల్, మనలాగా నార్మల్ మంచి కాదు కదా, ఆమె స్పెషల్ అన్నమాట. ఓకే, అంటే ప్రజెంట్ అండి ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్, నాకు మళ్ళీ రాజు కావాలి అంటే అసలు రాజ్ తరుణ్ నాకు అక్కర్లేదు అన్న లావణ్య మళ్ళీ నాకు రాజ్ తరుణ్ కావాలి అనటం వెనక నిజంగా ఏముంది అంటే మెయింటెనెన్సా, డబ్బులా, లేదన్నా డీలా, లేకపోతే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకొని ప్రేమ ఏముందంటే ఏం చెప్తారు మీరు? ఆమె ఎవరి మీద ప్రేమ లేదండి, ఆమెకి ఎవరి మీద ప్రేమ లేదు, ప్రేమకి దానికి అర్థమే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రాజు నాకు కావాలి అంటే ఇప్పుడు ఏంటంటే అండి పాయింట్, ఇప్పుడు పాయింట్ ఏమంటే ఈమెకి రాజు కావాలి కాదు, రాజు ఇంకో కాబట్టి సుఖపడుతున్నాడు, అది నేను చూడలేను.
అది నాశనం చేయాల. పాయింట్ అంతే, పాయింట్ అంతే. ఈమెకి ఏమవద్దు కానీ ఎదుటోడు సుఖపడద్దు. ఓకే, నువ్వు నాశనం అయిపోవాలో నేను చూడాలి, అంతేగాని నువ్వు ఇంకొక అమ్మని వదిలి నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు? నేను వదులుతానా? ఇంకోటి కూడా మేడం, మనం చూస్తే ఆవిడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర నేను ఒక పెద్ద మహా ధర్నా చేయబోతున్నాను అని చెప్పి ఒక ఛానల్ తో మాట్లాడింది. నిజంగా అంటే మూవీ అసోసియేషన్ కి సంబంధించి మూవీ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో చాలా మంది దాంట్లో ఉంటారు. బట్ వాళ్ళకి సంబంధించిన కేసులు సంబంధించో లేకపోతే ఏదో ఒకటి చిన్న జరిగితే అక్కడికి వెళ్ళి ఏం అడుగుతారు, అసలు ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు మీరు? సరే, అది కాల్ చేసి 3 days అయిందా ఆవిడ? అవునండి, 3 days అయింది. మరి ఇప్పటి వరకు ఎందుకు ధర్నాలు కూర్చోలేదండి ఆవిడ? ఎందుకంటారు? కల్లో కూర్చుందా? కాంపౌండ్ దొక్కమని చెప్పండి, కాలు ఎరగొడతారు. ఏమనుకున్నారు మా అసోసియేషన్ అంటే? మళ్ళా టప్ప అనుకున్నారా? అక్కడ ఎవరికన్నా నాకు అన్యాయం జరిగిందంటే చేయడానికి ప్యానల్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఒక అల్లా టప్పది పోయి నేను ధర్నా చేస్తాను మా అసోసియేషన్ అంటే వాడు అయ్య జాగిరా దాని అమ్మ జాగిరా అది పోయి కూర్చోడానికి? ఇది యువతి ఆర్టిస్టా? మా మెంబర్షిప్ లో ఆర్టిస్ట్ కార్డు రావడానికి 5-6 లక్షలు కట్టే గానీ మెంబర్షిప్ రాదు. దానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 5-6 సినిమాలు రిలీజ్ అవ్వాలా, వాళ్ళకి డైలాగ్ వర్జన్ ఉండాలా, అన్ని ఉంటేనే మా అసోసియేషన్ లో ఆ కాంపౌండ్ లో నీకు అడుగు పెట్టినిస్తాడు. అంటే మాలో ఆయన ఉన్నాడు కదా, రాజధాని ఉన్నాడు కదా, ఆయనకేం సంబంధం? ఆయనకేం సంబంధం? అంటే మీ అసోసియేషన్ లో ఉన్నాయన నాకు అన్యాయం చేశాడని చెప్పి కూర్చుంటుంది. అడగమని చెప్పండి. పోయి ఎందుకు చేయలేదు అంటున్నా, చేస్తా అని చెప్పింది కదా, ఎందుకు చేయలేదు అంటున్నా. చేస్తారో అడగమని చెప్పండి, అడగమని చెప్పండి, ఓకే వెళ్ళమని చెప్పండి, చేయమని చెప్పండి. అది చెప్పింది కదా, చేయమనండి, చేసి చూపిమనండి, తర్వాత ఏం జరుగుతుందో చూడమని చెప్పండి. మాటలు అన్నంత మాత్రాన అండి ఏం జరగవు. అది పిచ్చి కుక్క అరుస్తూనే ఉంటది. ఇది ఎప్పుడు ఏమరుస్తుంది దానికే గుర్తులేదు కానీ మాట్లాడుతుంటది. మనోళ్ళకేమో టైం పాస్ కాక ఆ మాటలు ఓ లావణ్య ఓ లావణ్య ఓ లావణ్య అంటారు. లావణ్య గారి ఫ్యాన్స్ ఉన్నారండి, చాలా మంది అభిమానులు ఉన్నారండి. ఎందుకు లేరు? ఎందుకుంటారు చెప్పండి? ఎందుకుంటారు చెప్పండి? ఆవిడ పాప మొగోళ్ళ సుఖపెట్టడంలో లావణ్యకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ దేవకన్యలు అప్సరసలు మేనక ఊర్వశి మేనక అట్లుంటే దేవుడు అట్లా ఒక డ్రాప్ వేసాడు, అదే లావణ్య. అక్కడ ఏమందంటే ఎవరినైనా స్వర్గం అంటే ఏమండి, ఎవరినైనా సుఖ పెడతారు. ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి లావణ్య, ఎవరైనా సుఖ పెడతారు ఆమె. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఏం జరగబోతుంది అని చెప్పి, ఎందుకంటే చాలా మంది కూడా అసలు ఏంటి మళ్ళీ అంటే ముంబైలో వచ్చిన తర్వాత ఈ రోజు చూసుకున్నట్టయితే నగలకు సంబంధించిన కేసు, ఈ 12 లక్షల నగలు ఉన్నాయి అని నిజంగా అది నమ్మే అవసరం ఉందా? ఎందుకంటే అంటే నగలు ఉన్నది రాజధాని ఇంట్లో ఈ అవకాశం ఏదైనా ఉందంటారా దీనికి సంబంధించి? ఇప్పుడు ఏం లేదండి, ఆవిడ ఊరికే ఏమంటే ఆవిడ గురించి ఎవరో ఒకరు మాట్లాడుకోవాలా. ఇప్పుడు శేఖర్ భాష లేడు, శేఖర్ భాష ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఏదన్నా వీడియో రిలీజ్ చేస్తే ఆయన కష్టపడి పాపం ఆయన కాంటాక్ట్స్ తో ప్రూఫ్లు తీసుకొచ్చి అమ్మ ఈమె చెప్పింది ఇది, ఈ వర్డ్కి ఇది అర్థం, ఇది తప్పు, ఇది కరెక్ట్ ఆయన ప్రూవ్ చేసేటోడు. ప్రూవ్ చేశాక ఇప్పుడు శేఖర్ భాష ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయాడు. ఆ బిగ్ బాస్ వెళ్ళింది కూడా లావణ్య గురించి. ఒక ఆమె ఇంటర్వ్యూ చేసింది, బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసినాడు అని అంటే. సరే, ఇక్కడ ఒక పాయింట్ అండి, బిగ్ బాస్ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మీరున్నారు, ఒకరిని పిలిచి ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళు ఎవరు ఏమి ఎందుకు? ఇప్పుడు ఆయన బిగ్ బాస్ షో కొన్ని కోట్ల పెట్టి అంతమంది వ్యూవర్షిప్ ఉంది, అన్ని లాంగ్వేజ్ లో హిట్ అయిన షో నుంచి ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు శేఖర్ భాష కన్నా లావణ్యనే కదా తీసుకోవాల్సింది ప్రకారము. ఇప్పుడు ట్రెండింగ్ ఎవరండి, శేఖర్ భాషనా లావణ్యనా? లావణ్య ఇప్పుడు కదా, లావణ్య ట్రెండింగ్ అయిన 1 month కి శేఖర్ భాష ఎంటర్ అయ్యాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా కదా. లావణ్యని ఎందుకు తీసుకోలేదు? వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయి. శేఖర్ భాష నిజానికి నిలబడుతున్నాడు, ఒక తప్పుని ఖండించే తత్వం ఆయన మనస్తత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళైనకు ఆఫర్ ఇచ్చారు. ఇంకోటి కూడా నడుస్తుంది, లావణ్య బిగ్ బాస్ కి వెళ్ళబోతుంది, మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు. లేదండి, రియల్ చెప్పాలంటే ఆ అమ్మని బిగ్ బాస్ 99% నాకు తెలిసి పిలువరు. ఒకవేళ పిలిచి లోపలికి వెళ్తే పరిస్థితి లేదండి, వెళ్ళదు. ఈమె ఉండలేదు,
అవునా? ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ కదండి, అక్కడ దొరకవు డ్రగ్స్. ఏదో మంది అంటే స్మోక్ అంటే చెయ్యొచ్చు. smoke. ఇప్పుడు అక్కడ పోయింది అనుకో ఈవిడ కూడా పోదు, ఎందుకంటే ఇప్పుడు రియల్ క్యారెక్టర్ ఇప్పుడు ఇన్ని రోజులు నటించింది కదా మీడియా ముందర. అక్కడ పోతే 24/7 ఆ రియల్ క్యారెక్టరే ఫోకస్ చేస్తాడు. బిగ్ బాస్ ఇంకా కెమెరాలన్నీ లావణ్య మీదే ఉంటాయి. ఇప్పుడు లావణ్య కూర్చుంది, లావణ్య డ్రగ్స్ తిని, లావణ్య సిగరెట్ తిని, లావణ్య వాడు వీడియో తీసింది. ఇప్పుడు ఆమెకు వీడియో తీయడానికి, ఇప్పుడు ఆమె వీడియో తీయకపోతే కూడా బతకలేదు. ఆల్రెడీ తీయడానికి ఒక 20-30 మంది కెమెరా ఈమె వీడియో తీయాలా, ఈవిడ తీస్తారు. ఈవెన్ మొక్కలు తీయకూడదు, ఈమె ఒకటి తీయాలా. చాలా ఉంటే బిగ్ బాస్ కూడా వీడియో తీసి ఆవిడ, ఇప్పుడు ఆవిడకి వీడియో తీసుకున్న ఆప్షన్ లేకపోతే మెంటల్ వస్తుంది, సైకో అయిపోతుంది. ఏమనుకున్నారు? లావణ్యకి డ్రగ్స్ సిగరెట్లు వీడియో తీయకపోతే రోజులో అన్నం తినకపోయినా పర్లేదు, ఈ 3 చేయకపోతే బతకడం కష్టం. బతకడం అంతవరకు ఎందుకండి? మీ ఆఫీస్ లో కూర్చొని 3 గంటలు ఆమె లాగ్ చేయండి, ఆమె రియల్ క్యారెక్టర్ ఎవరు చెప్పాల్సిన అవసరం ఆమె చెప్తుంది. నా రియల్ వచ్చేస్తుంది అప్పుడు. ఇన్నర్ ఒక ఇన్నర్ రాక్షస్ వచ్చేసి అప్పుడు చెప్తుంది వాట్ ఈజ్ లావణ్య అని. ఎవరు చెప్పాల్సిన అవసరం. ఒక రూమ్ లో ఆమెను పెట్టి ఒక 6 hours మానిటర్ చేయండి, కెమెరాస్ పెట్టి, చాలు. ఇంకోటి మేడం, అంటే అసలు ప్రపంచంలో ఏ డైరెక్టర్ కి, సినిమాలు తీసే డైరెక్టర్లకు అవ్వచ్చు, లేకపోతే కొన్ని పాత్రలను క్రియేట్ చేసే వీళ్ళందరికి కూడా అంతుపట్టని అంశం ఏంటంటే ఈ కథకి ముగింపు ఏంటి అనేది. దీనికి నాకు తెలిసి ప్రపంచంలో ఇద్దరు నాకు తెలిసి ఇద్దరే కాదు, ఒకే ఒకళ్ళు సమాధానం చెప్పగలరు. లావణ్య తప్ప ఈ కథకు ముగింపు ఏంటో ఎవ్వరు సమాధానం చెప్పలేరు. మీరేమన్నా చెప్పగలుగుతారా? అట్లా ఏం లేదండి. ఇట్లా పిచ్చి కుక్కని కట్టేయాలి అంటే ఇప్పుడు అందరూ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ప్రీతి, ఆ అబ్బాయి ఉదయ్ ఒక కేసు పెట్టారు. ఇవన్నీ ఏమంటే పిట్టి కేసులు అండి. దీనిలోకి సీరియస్నెస్ ఉండదు. పిటి కేసులు అంటే ఇప్పుడు న్యూసెన్స్ కేసు. ఇప్పుడు రాస్తాను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఈమె డోర్ కొట్టి, అది న్యూసెన్స్ కేసు. ఇట్స్ నాట్ అంత పెద్ద. ఆమెకు తెలుసు, ఆమెకు నాలెడ్జ్ ఉంది, కేసులు ఆమె రీసెర్చ్ చేసు. జైల్లో ఆమెకు మస్తు మందితో ఇంటరాక్షన్ ఉంటది కాబట్టి ఆమె నాలెడ్జ్ ఉంది. ఆమె ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేసినా ఆమె మీద ఏం కేసు కాదు. ఏదో మహా అంటే న్యూసెన్స్ కేసు ఫైల్ అవుతుంది, పిటి కేసు ఫైల్ అవుతుంది. మహా అంటే ఒక ఫైన్ కట్టేసి వస్తుంది, ఒక రోజు పోతే ఫైన్ కడుతుంది. ఆమెకు తెలుసు ఈమె ఇవన్నీ చేసినా కూడా. ఎందుకు అందరు అంటారు కదా ఇవన్నీ చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారు అంటే, ఆల్రెడీ ఆవిడ మీద పెద్ద అలిగేషన్ ఏమంటే డ్రగ్ కేసు. ఆల్రెడీ ఆమె బెయిల్ మీద ఉంది. ఆ కేసు ఇంకా ట్రయల్స్ కి వస్తుంది. ఆ ట్రయల్స్ కి వచ్చి ఈమె మీద ప్రూవ్ అయితే ఈమె జైలు పోతుంది. ఒకటి ఎండింగ్. అంటే ఇప్పుడు ఎండింగ్ ఎవరి చేతిలో ఉందంటే, ఇప్పుడు అందరు డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నారండి. ఈ డిఫరెంట్ హ్యాండ్స్ అందరు కలిసినారంటే, పిచ్చి కుక్కని 10 రాళ్ళు కొట్టినారంటే చచ్చిపోవాలి. పాయింట్ అంతే. వీళ్ళందరూ కలిసారు అనుకోండి అంటే వీళ్ళు ఇండివిజువల్ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మస్తాన్ సాయి గాని, రాజ్ తరుణ్ గాని, ప్రీతి గాని, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు కలిసి పెట్టేసి మనం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం కూడా సఫర్ అవుతున్నాం ఇటువంటి. ఇప్పుడు మన డ్రగ్స్ ఎవరైనా చేస్తే మనము పోలీసు వాళ్ళు కూడా డ్రగ్స్ తినాలని చెప్పకపోతే మీకు కూడా ఇది ఉందంటే, ఇట్లాంటి సొసైటీలో ఇలాంటి పిచ్చి కుక్క ఉన్నందుకు మనం అందరు కలిసికట్టుగా తీసుకొని పోతే ఈ మన ఇప్పుడు శ్రీరెడ్డిని ఏం చేస్తారు చెప్పండి? నగర బహిష్కరణ చేస్తారు. ఆమె రావడానికి రాలే, ఇప్పుడు రాదు. ఇక్కడ శ్రీరెడ్డి ఉండదు హైదరాబాద్ లో, ఆమె నగర బహిష్కరణ చేస్తారు. ఈమె హైదరాబాద్ లో ఉండకూడదు. అట్లా ఏమని అందరు కలిసి దానికి ఒక ప్రాసెస్ ఉంటది. అది గిన చేశారనుకోండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లీగల్ గా పోతాము, కోర్టులలో పోతాము అంటే మనం న్యాయం జరుగుతుందండి, న్యాయం జరుగుతుంది. బట్ ఇట్ టేక్ టైం. అది సంవత్సరం కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. అది టైం ప్రాసెస్. అప్పటి వరకు ఈ పిచ్చి కుక్క జీవితానికి ఎంతమంది బలి చేస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు రాస్తాను ఓకే లీగల్ గా ఫైట్ చేస్తాను అన్నాడు అంటే అక్కడితో ఆగకూడదు అబ్బాయి. ఎందుకంటే ఆ అబ్బాయి త్రూనే ఒక ఇది స్టార్ట్ చేసింది కాబట్టి ఆ అబ్బాయి స్టాండ్ తీసుకోవాలి. అబ్బాయి స్టాండ్ తీసుకొని అందరినీ పెట్టి ఇది ఇప్పుడు ఈమెగిన ఇది ఎవ్వరో ఒకటి ఆమె అంతా జైలుకి పోవాలండి. డ్రగ్ కేసులోనే పోయే ఆప్షన్ ఉంది ఆవిడకి. ఇంకా ఇవన్నీ పిట్టి కేసులు, దీనివల్ల ఏం ఫరక్ పడదు. అందుకని ఇప్పుడు ఆమెకు తెలుసు ఆమె మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పండి? రాస్తాను వాళ్ళ అమ్మోళ్ళు పెట్టారు, ప్రీతి పెట్టింది. కాకపోతే రాజ్ తరుణ్ పెట్టలేదు కదా కేసు. రాజ్ తరుణ్ పెట్టలేదు. అది రాజ్ తరుణ్ పెట్టాలి. శేఖర్ భాషది అదేమని చెప్పలే. ఇవన్నీ చిన్న కేసు, అవేం పెద్ద సెక్షన్స్ కాదు అవి. ఇది కాదు. ఇంక ఈమె టాలెంట్ తో వాళ్ళతో ఒక 1 hour టైం ఇస్తే ఆ సెక్షన్స్ కూడా గోల్మాల్ చేసే కెపాసిటీ మన వాళ్ళకు ఉంది కాబట్టి అవంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ పెట్టాల్సింది ఎవరు అంటే రాజ్ తరుణ్ ఇనిషియేట్ తీసుకుంటే
ఆయన ఒక్కటే కాదు, ఒక కంప్లైంట్ ఒక్క ఇది అని కాదు. ఇప్పుడు మీడియాలోనే ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆమెకు సంబంధించిన, ప్రతి ఒక్కరు ఇట్లా చేసిందనంటే అఫ్ కోర్స్ కోర్టులో కూడా ప్రూవ్ చేస్తే అబ్బాయికి ఎలాగో నిర్దోషిగా బయటకు వస్తాడు, 100% 200% వస్తాడు. బట్ అది టైం పడుతుంది. అప్పుడు వరకు ఈ పిచ్చి కుక్క ఇదే చేస్తుందంటే, ఇప్పుడు ఆమె స్టాప్ కావాలంటే ఒకటండి, మీడియా వాళ్ళు ఎవరు ఆమెతో కాంటాక్ట్ అవ్వకూడదు. ఆమె ఏమన్నా చేయని వదిలేయాలి, పిచ్చి కుక్కలాగా వదిలేయాలి. మీడియా వాళ్ళు ఇప్పుడు ఆమె ఎందుకంటే ఆమె ఇప్పుడు శేఖర్ భాష లోపలి పోయినప్పటి నుంచి నేను నీతి పరురాలిని, ఆమె మళ్ళీ ఎందుకు యాక్షన్ స్టార్ట్ చేసింది? ఎఫ్ఐఆర్ వచ్చేసరికి రాజ్ తరుణ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ నేనేమైనా చేసుకోవచ్చు, నేనేమైనా రెచ్చిపోవచ్చు. ఇంకోటి మేడం, అంటే మనం మాట్లాడుతాం, మీరు నిజాలు నార్మల్ గా మీకున్న పరిధిలో మీకు ఏమేమి తెలుసు అవన్నీ చెప్తే ప్రయత్నం చేస్తారు. ఇలాగే కరాటి కళ్యాణి గారు అని మాట్లాడితే సేమ్ తర్వాతే రోజే ఫోన్ చేసి ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏంటి అలాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? చేయమని చెప్పండి. ఆమె సరైన వాళ్ళు దొరకలే ఇప్పటి వరకు, ఆమె సరైన వాళ్ళతో పెట్టుకోమని చెప్పండి. మన ముందే కడప, మా స్టైల్ కడప రుచి, కడప కారం తినిపిస్తా, కింద నుంచి పైకి కడప కారం. ఇప్పుడు ఏమంటే అండి, బెదిరిస్తే బెదిరిపోవడానికి దానంత లుచ్చా బతికితే ఎవరు బతకలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరువు మర్యాద అని అంటే, పరువు మర్యాద ఉండే వాళ్ళ గురించి భయపడాలా. పరువు మర్యాద వదిలేసిన దాని గురించి మనం, దాని పరువు గురించి మనం ఎందుకు ఆలోచించాలా? పద పోనీ చేద్దాం. ఇప్పుడు పాపం ఎక్కువైనప్పుడు అండి దేవుడు ఒక ప్రళయాన్ని సృష్టిస్తాడు, ఒక మనుషుల్ని ఎంచుకుంటాడు వాళ్ళ పాపం పోవడానికి. చాలా మంది లైఫ్ స్పాయిల్ చేసింది లావణ్య. ఇప్పుడు ఎండ్ కార్డు లావణ్యకు తెలియడం లేదు. ఆవిడ ప్రతి చేసే ఆవిడకే చుట్టుకుంటుంది, అవి ఆవిడ గ్రహిస్తలేదు. ఇప్పుడు పాపం చెప్పారు కదా, శిశుపాడు 100 తప్పులు చేస్తే గానీ ఆయన శిక్షించాడు అన్నట్లు ఈమె స్టార్ట్ అయ్యింది. శేఖర్ భాష త్రూనే స్టార్ట్ అయ్యింది. అమాయకుడు అబ్బాయి, ఒక మంచి అబ్బాయిని సఫర్ చేసింది, అంత లైఫ్ స్పాయిల్ చేసింది. అందుకే రాజ్ తరుణ్ అని 1,00,000 మంది మాట్లాడుకున్నా ఆ అబ్బాయికి మంచి జరుగుతుంది తప్ప చెడు ఏ రోజు జరగదు. బట్ ఈమె ఉంది కదా, ఈమె ఒక్కొక్కరు ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఆమె దగ్గర ఈ రోజు ఒక 2 రోజులు ఆమెని సపోర్ట్ చేసిన వాళ్ళు 3వ రోజు ఉంటారు. ఎందుకు అందరు ఈ రోజు ప్రపంచంలో ఎవరైనా సరే కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, పబ్లిక్ టాక్ అని పెట్టండి. పబ్లిక్ టాక్ లేదంటే పోల్ కండక్ట్ చేయండి, పెట్టండి, పెట్టి చూడండి. ఆమెకి ఎంత మంది తిడితే నేను అంత గొప్పదాన్ని అనుకునే క్యారెక్టర్. ఆమెకి సిగ్గు మానం లజ్జ ఏమీ లేవండి. ఇప్పుడు నేను పిచ్చుకుక్కబోయి నేను అరుస్తా, నాకు నోరుంది అరుస్తా, భయపడితే నేను గ్రేట్. ఈ రోజు పోయి మందు తాగుతా, డ్రగ్ తింటా, మత్తులో పడుకుంటా, అది అంతే తప్ప అటువంటి దాని పిచ్చుకుక్క గురించి చేయాల్సిన అవసరం. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. నాట్ ఓన్లీ ఇది ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది, చిన్న పిల్లలకి ఎఫెక్ట్ చేసింది. ఇప్పటికే ప్రతి ఛానల్లో డ్రగ్స్ అని, ఇదని, రొమాన్సిక్ అని, మనోళ్ళకి కొన్ని ఎథిక్స్ లేక ఆయమ వాయిస్ నోట్లు డైరెక్ట్ గా పెట్టేసి, ఆయమ మెసేజ్లు డైరెక్ట్ గా పెట్టేసి చేయడంతో ప్రతి ఒక్క టీనేజ్ పిల్లలండి, 10th 11th క్లాస్ వచ్చిన అన్మెచ్యూర్డ్ మైండ్ వాళ్ళకి కూడా లావణ్యత పోయి ఒకసారి ఉండాలన్న కోరికలు ఉన్నాయి పాపం చిన్న పిల్లలకి. అయినా ఆమెకు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదా. మొన్న ఎవరో ఒకసారి అన్నారు రేపులు జరుగుతున్నాయి, అది కేసు జరిగినప్పుడు కలకత్తా రేప్ కేసు లో, అయ్యో లావణ్య భద్రం అంటే నేను అనుకున్నా, నవ్వుకున్నా, అయ్యో నువ్వేం భయపడకు బాబు, లావణ్య దగ్గర 100 మంది పోనీలే, అది సొరంగం పోతానే ఉంటారు, ఏ నష్టం లేదు, నువ్వే టెన్షన్ పడకు. ఆమె వీళ్ళ రేం చేయకపోతే అది చూసుకో, వాళ్ళు ఈమె రేం చేయడం కాదు, ఉల్టా ఆమె ఈమె రేం చేస్తుంది, అవేం టెన్షన్ పడకు బాబు. ఓకే, అంటే ఒకటండి, అంటే ఫైనల్గా మనం ఏం చెప్దామంటే దీనికి సంబంధించి ఇలాంటి వాళ్ళు అంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు లావణ్య ఫాదర్ మదర్ నిజంగా వాళ్ళు మొన్నటి నుంచి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోలేక బాధపడుతున్నారా, లేకపోతే ఇలాంటి అంటే పిల్లలు అంటే పుట్టడంతోనే ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ఉండే అవకాశం ఉండదు. బట్ వాళ్ళ పెరిగి పెద్ద అవుతున్న టైంలో వాళ్ళ స్నేహాలు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళని పెంచే పద్ధతి అవ్వచ్చు, మనుషుల్ని ఇలాగా మార్చుదా అనుకుంటారా, లేకపోతే వాళ్ళు నిజంగా వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి నిజంగా తల్లిదండ్రులు బయటికి ఎక్కడో కూతురు కోసమో లేకపోతే కొడుకు కోసమో ఏదైనా చెయ్యాలనుకున్నా కానీ బట్ సమాజంలో అందరూ మాట్లాడుకుంటున్నానికి వాళ్ళు కుమిలిపోతున్న పరిస్థితి డెఫినెట్లీ ఉంటుంది. అంటే సమాజం ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి వ్యక్తులు తయారు కాకుండా ఉండాలంటే అంటే ఫస్ట్ నుంచి తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకోవటం కానీ
నేర్పించుకోవటం, మంచి మంచి బుద్ధులు, విద్యా బుద్ధులు, లేకపోతే ఇలాంటివి నేర్పించేలాంటారా? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఎందుకు ఇలా తయారయ్యి ఒక ఏంటి అందరికి ఇబ్బంది పడే క్యారెక్టర్స్ లాగా ఎందుకు తయారవుతారు అంటే ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా మీరు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎవరి పేరెంట్ అయినా సరే, ఎవరు పిల్లలు మన కంట్రోల్లో ఉండేది ఒక 10th క్లాస్ వరకు. 10th క్లాస్ వరకే తల్లిదండ్రులు మాట వింటారు. అది స్కూలింగ్ అప్పుడు ఒక 5th 6th క్లాస్ వరకు ఉంటారు. ఒక 10th క్లాస్ పోయినాక వాళ్ళకి మెచ్యూర్డ్ మైండ్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి 4 స్టేజెస్ లో మనిషి మైండ్ చేంజ్ అవుతుంది. 10th మెచ్యూర్డ్ మైండ్, 10th తర్వాత వాళ్ళకి ఒక మెచ్యూర్డ్నెస్, వాళ్ళ హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళకి కొన్ని తెలిసిపోతాయి. ఈవెన్ లేడీస్ కి, అమ్మాయిలకు కూడా మెచ్యూర్ తర్వాత, అబ్బాయిల కంటే ఒక ఇది రావడం తర్వాత ఏమంటే వాళ్ళకి కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. అది గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకి అర్థం కాదు. అది ఎవరైనా చెప్పండి, తల్లిదండ్రులు చెప్పని, సొసైటీ చెప్పని, ఏమనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఒక థాట్ వస్తే దానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే మంచి వాళ్ళకి ఆ రోజు. వాళ్ళ థాట్స్ అప్పటి నుంచే గ్రో అవుతాయి. కాకపోతే తల్లిదండ్రులు అప్పుడు పట్టుకోవాలా, చిన్నప్పుడు వదిలేసేది. చిన్నప్పుడు వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు. ఆ క్షణంలో వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు చేస్తుంది తప్పు, వాళ్ళకి నచ్చినట్లు. ఇప్పుడు తప్పు అని చెప్పాల్సిన అవసరం, ప్రాక్టికాలిటీగా చెప్పగలగాలి. అప్పుడు చెప్పినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళంతకు వాళ్ళని ఆలోచించి చింపేలాగా చేస్తారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా అంటే, అబ్బాయి 9th క్లాస్ లో, 8th క్లాస్ లో ఉన్నాడంటే, ఇప్పుడు పిల్లలందరూ ల్యాప్టాప్లు, ఐఫోన్లు, ఇది అది ఉందంటే, వాళ్ళ ఫ్రెండ్ ఉండేసి నాకు కూడా ఐఫోన్ ఉంది, నాకు కూడా కావాలి ఐఫోన్ అనేసి వస్తే నా దగ్గరకు వచ్చాడు. ఏమంటే నాకు ఐఫోన్, ఏడుస్తున్నాడు. ఏమంటే నా ఫ్రెండ్కి ఐఫోన్ ఉంది, నాకు కూడా కావాలని, నాకు మర్యాద పోతుంది అని అంటే, సరే కూర్చో, అవును ఏం ఐఫోన్ ఉంది ఎవరి దగ్గర అంటే, సో ఐఫోన్ ఉంది. సరే ఏం చేస్తాడు వాళ్ళ నాన్న? ఏం చేస్తాడు వాళ్ళ నాన్న? సో సరే మీ నాన్న ఏం చేస్తాడు? ఓకే, వాళ్ళ నాన్న ఎంత శాలరీ? వాళ్ళ నోటితోనే మనం చెప్పకూడదు. అప్పుడు వాళ్ళ నోటితో చెప్పడం వల్ల ఏమవుతుందంటే అండి, మాట, ఆలోచన, మనస్సు, కోరిక, ఆలోచన, మాట, ఈ 3 ఏకమైతేనే వాళ్ళ మైండ్ లో కూర్చుంటది ఒక వర్డ్. ఎంతసేపు మనం చెప్పకూడదు, వాళ్ళు పలికి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుస్తుంది. అని అంటే మా నాన్నకి ఇంత శాలరీ, మీ నాన్నకి ఇంత శాలరీ కదా. ఇప్పుడు ఆ అబ్బాయి చేతిలో ఉందంటే వాళ్ళ నాన్నకి మీ నాన్నకన్నా ఒక 5 times శాలరీ ఎక్కువ ఉంది. అందుకు అబ్బాయి కొనుక్కున్నాడు. ఇప్పుడు మీ నాన్నకి కావాలంటే కొనుక్కో, నీకు కోరిక ఉంది కదమ్మా, కొనుక్కో. మీ నాన్నకి ఎంత ఉందో నేను అంతలో బాగా చూసుకుంటున్నాడు. నీ కోరిక ఉంది కదా, డ్రీమ్ లో పెట్టుకో, ఇది నేను కొనుక్కోవాలి, ఇది నా డ్రీమ్ అని పెట్టుకో. నువ్వు కష్టపడి సంపాదించినప్పుడు కొనుక్కో, నీ సొంత డబ్బులతో, నీ కోరికలు నీ సొంత డబ్బులతో నువ్వు కోరుకోవాలి. మా అమ్మ కొనియాలా, మా నాన్న కొనియాలా, చెయ్యి ఎప్పుడు కింద పెట్టకమ్మా, ఇట్లా పెట్టాలి. మనం ఒకరికి ఇవ్వాలి. కోరికలు ఉండని, ఆశలు ఉండని, యుఎస్కి వెళ్ళాలని ఉందా, నాకు ఫారెన్కి వెళ్ళాలనుందా, ఉండని. తల్లిదండ్రులు తప్పేమంటే అంటే, నేను చాలా మంది తల్లిదండ్రులు నేను తిడతాను. పిల్లలు పంచే పద్ధతి, పిల్లలు చెడగొట్టేదే తల్లిదండ్రులు. ఏమంటే చిన్న ఏజ్, ఒక 3 years 4 years ఉంటే, మా బాబుకి ఇది ఇష్టం లేదు, మా బాబుకి అది ఇష్టం లేదు. నీకు తెలుసా? వాళ్ళకి అంత మెచ్యూర్డ్ మైండ్. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడేమో తిడతారు, సొంత నిర్ణయాలు తీసుకోరు. నేను ఒకటే అంట, ఒక ఆమె అంది, మా బాబు ఇది తిన్నదన్న. అవునా, నేను కూర్చోబెట్టా, చూడమ్మా దీంట్లో ఇది మంచిది, తిను, ఫస్ట్ తిను. ఏ ఫుడ్ అయినా వద్దు అనద్దు, టేస్ట్ చేయి, తిను, ఏం పెట్టినా తిను. తిన్నా కూడా నీకు నచ్చలేదు అప్పుడు వద్దు, తినుకోకుండా చెప్పదు. అప్పుడే తినడం స్టార్ట్ చేసి, తిన్నాక బాగుంది తిను. వాళ్ళమంటే నేను చెప్తే తినలేదు, నువ్వు చెప్తే ఎందుకు తిన్నావు అంటే, పద్ధతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తెలిస్తే కదా వాళ్ళకి నేర్పించేది, తల్లిదండ్రులకు తెలిస్తే కదా వాళ్ళకి నేర్పించేది. ఇది ఇంకొక టాపిక్ ఏమంటే, వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లయితాయి, మన సొసైటీ. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంటే బిడ్డలు చెడగొడతారు. ఎందుకు చెప్పాలా? సరే, కులము, మతము, క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవడైనా సరే తల్లిదండ్రులు, మీ పిల్లలు ఇష్టపడ్డాడు అనుకోండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చి చేసేయండి పెళ్ళిళ్ళు. ఇవేం చూడకండి, చేసుకోండి. వాళ్ళ జ్ఞానం ఉంది కదా, ఒకరు ఇష్టపడ్డారు, ఒకరు అట్రాక్షన్ అయింది, పెళ్లి చేయండి. పెళ్లి చేసి వాళ్ళు మంచో చెడు అనుభవించి, వాళ్ళు పర్సనల్ గా అనుభవించినాక, అప్పుడు దెబ్బ తగిలినాక మనం ఏం చెప్తే వాడు వింటాడు. తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా అండి, ఎట్లా ఫీడ్ చేస్తారు తెలుసా? ఆస్తి కోసం, అదేం రా, క్యాష్ కులం తక్కువది, దానికి ఏం రా ఉంది, దీన్ని చేసుకో 100 కోట్ల ఆస్తి వస్తుంది, దీన్ని చేసుకో 2 లక్షలు సంపాదిస్తుంది, దీన్ని చేసుకో, దాన్ని ఉంచుకో. తల్లిదండ్రులు చెప్తున్నారు, దీన్ని చేసుకో సొసైటీ కోసం, దాన్ని ఉంచుకో. ఎగ్జాక్ట్లీ అట్లా చెప్తున్నప్పుడు వాడేం చేస్తాడు, అదే పని చేస్తాడు. మళ్ళీ అదే పని చేసినాక మళ్ళీ అందరు నీతిమంతులు వస్తారు. అందరూ పెళ్ళామున్నగా ఇంకొక ఆమె ఉంచుకున్నాడు. ఇప్పుడు ఇంకొక అలవాటు అయిపోయింది అమ్మగారులకి.
ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్స్ట్రా మెంటల్ అఫైర్స్ మన ఇండియాలోనే ఎందుకు జరుగుతున్నాయి ఎక్కువ, ఎస్పెషల్ మన తెలుగు వాళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? తల్లిదండ్రులు తప్పు. ఏమంటే నువ్వు చేసుకోమ్మా, సొసైటీ కోసం చేసుకో, నీ పెళ్ళంత కాపురం చెయ్యొద్దు పద. ఈవెన్ అమ్మాయి తల్లిదండ్రులు నేను చెప్తా, మా ఇంట్లో ఉన్నారు లేడీస్, నేను చెప్తా ఫస్ట్ ఏమంటే మొగుడు ఇష్టం ఉండని ఇష్టం లేకపోని కళ్ళు మూసుకో, ఫస్ట్ ఒక బిడ్డను గాను వాడు ఉంటాడు, తర్వాత బ్లాక్ మెయిల్ చేయి, ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అంతే. బిడ్డను గాను నువ్వు తర్వాత మొగుని దగ్గర రానియకు, మొగుని చూసుకోక ఏం పడకూడదు, కానీ పిల్లగానే వరకు మొగుని చూసుకో మంచిగా. ఒక పిల్లగానిందా ఇప్పటికి నేను చెప్తున్నాను అండి, ఫ్యామిలీ లైఫ్ చాలా మందికి లేదు, అందుకు వాళ్ళు వేరే అఫైర్లు వేరే ఇది చేసుకునేకపోతున్నారు. ఫ్యామిలీ అఫైర్ ఇప్పుడు నేను చెప్తాను, ఒక ఆమె ఉంది, పెళ్ళైంది, సంవత్సరం పిల్ల పుట్టాక మొగుని ఈ రోజు వరకు దగ్గర రానేది. ఏమంటే నేను పిల్లని చూసుకోవాలా సాకులు. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు మీరు పెళ్లిళ్ళు? ఎందుకు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు? ఒక మొగుడిని తిడుతుంది, ఒక ఆమె బండ బూతులు తిడుతుంది. నేను అన్నా తిడుతున్నారు కదా వదిలేయండి, వదిలేయండి, వదిలేరు. ఇప్పుడు చాలా మంది బెదిరిస్తారు మగవాళ్ళకి. ఒకసారి ఇట్లనే అయిందండి, ఒక ఆయన బెదిరిస్తున్నాడు, అంటే మాట నోరు తెరిస్తే ఫాల్తు నా కొడక, అది నా కొడక, వదిలే నువ్వు మొగోడు అయితే వదిలే అన్న. నువ్వు మొగోడువే, నేను ఒకటే అన్న, మొగోడువే కదా ఏం చెయ్యకు, నోటీస్ పంపి నీ పెళ్ళానికి. నోటీస్ పంపిస్తే కాళ్ళబేరానికి వచ్చింది. నువ్వు నాకు నోటీస్ పంపిస్తావా? మొగోళ్ళ పిరికితనం అండి. ఎప్పుడైనా ఎదుటోడు ఆడ మొగ పక్కన పెట్టండి, నీ వీక్ పాయింట్ ఎదుటోడికి బలం, అంతే పాయింట్. ఎవరైనా ఎనీ రిలేషన్ ఉండనండి, తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది అన్నప్పుడు మొగోడు మాట. నేను ఇట్లా చెప్పాలంటే అండి, మ్యారేజ్ లైఫ్ గురించి చాలా ఉన్నాయి, ఎందుకంటే నేను డీల్ చేసేవే ఎక్కువ ఎక్స్ట్రా మెంటల్ అఫైర్స్. ఎవరిది తప్పు లేదండి, ఎవరిది తప్పు లేదు. ఎవరి రీజన్స్, ఇప్పుడు ఒక మంచి చేసినా ఒక చెడు చేసినా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఈమె కూడా అంది, ఇప్పుడు చింటూ కూడా మొన్న అన్నాడు, మేము మంచం కోళ్ళం పడింది దాని వెనక ముందు ఉండాలా అని అంటే, బాబు నువ్వు వెనక ఏమన్నా ఉండి ముందు ఏమన్నా ఉండి నువ్వు మాట్లాడింది. ఆయమ్మ ఏం చెప్తుందంటే, నా మొగుడు రాస్తారు అన్నప్పుడు ఈ అమ్మ 10 మంది మొగలతో ఉంది అన్నప్పుడు రాస్తారని మొగుడు అనకూడదు. ఆయమ్మ చేసిన తప్పు అంటలేం మనము. ఆయమ్మ ఏమంటుంది, ఏం అలిగేషన్ చేస్తుంది, రాస్తారని 11 సంవత్సరాలు నా లైఫ్ ఇచ్చిన, నేను పెద్ద సంసారి లాగా, నాకు బయట ప్రపంచమే తెలీదు, నేను తల ఉంచుకొని పోయేదాన్ని, బయట సొసైటీ తెలీదు, నాకు మనుషులు తెలీదు, 11 సంవత్సరాలు డెడికేషన్ గా నేను లాస్ట్కి లవ్ చేసిన, ఈ రోజు ఆమె హీరోయిన్ దొరికితే ఆమె వెనకాల పోయినాడు, నా లైఫ్ స్పాయిల్ చేసినాడు అనేటోళ్ళకి హెల్ప్ చేద్దాం, హెల్ప్ చేయాలి అట్లాంటి వాళ్ళకి. అంతేగాని ఈ అమ్మ రాస్తారును ఉల్టా వాడుకొని మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది తప్ప అండి? కరెక్టే, మనం ఏం రాంగ్ మాట్లాడుతున్నామా? కరెక్టే కదా. ఇప్పుడు చింటూతో రొమాన్స్ చేసింది కరెక్టే కదా. ఇప్పుడు ఫ్లోటింగ్ అంటే ఏంటండి? ఆయప్ప ఎట్లా సెక్స్ చేసింది కూడా చెప్పడం ఫ్లోటింగా అంటే? చేయకపోతే చెప్తాడా? ఇప్పుడు ఆయప్ప ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళ వైఫ్ ఆల్రెడీ అప్పుడు ఆమెతో సెక్స్ చేసినప్పుడు కూడా ఆయప్ప గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నా కాపురంలో పోతుందని చింటూ. ఇప్పుడు లావణ్య ఇప్పుడు అందరు రికార్డులు పెట్టి అయ్యమ్మ ఎంత మంది లైఫ్ స్పాయిల్ చేస్తుంది, ఈమె ఒకటే ఆడపిల్ల అంటే మిగతా వాళ్ళ ఆడవాళ్ళు కాదా, లేడీస్ కాదా మిగతా వాళ్ళు? ఇప్పుడు రాష్ట్రం వాళ్ళ మదర్ వాళ్ళు అండి, ఏజ్ ముసలోళ్ళు, ఆయమ్మ తెచ్చిపెట్టిందంట, వాళ్ళు ఎక్కడో విలేజ్ లో పడి ఉంటే ఈయమ్మ తెచ్చిపెట్టిందంట. ఈయమ్మ తెచ్చిపెట్టి ఈయమ్మ వాళ్ళకి లైఫ్ ఇచ్చి ఈయమ్మ అందరిని చూసుకుందంట. సరే, ఇప్పుడు ఎవరైనా ప్రపంచంలో అండి, తల్లిదండ్రులు కానీ అత్త చెల్లెలు కానీ ఎవరైనా ప్రేమగా చూసుకుంటే ఎవరైనా సరే వాళ్ళ గురించి చెడు చెప్తామా? మనం చెడు చెప్తామా? మీరు నాకు ఒక అత్త ఉందనుకోండి, నన్ను తల్లిలాగా చూసుకుంటుంది, నేను వచ్చి మా అత్త నన్ను చూసుకోదు, అది గలీజ్ మొఖం అని చెప్తాను, చెప్పం కదా. అట్లా చెప్తే నేను పోతా పాపంలో. వాళ్ళు చేసిందే చెప్తాం, అవతల నమ్మకపోని. ఇయ్యమ్మ ఇప్పుడు వాళ్ళు వణికి చస్తున్నారు, రాస్తారని వాళ్ళ అమ్మ నాయన దీన్ని చూస్తే వణికి చస్తున్నారు, రాస్తారని వణికి చస్తున్నాడు, ఓ పెద్ద కోటీశ్వరుడు మస్తాన్ సాయి వణికి చస్తున్నాడు. ఇంతమంది చెప్పేది తప్పంట, లావణ్య చెప్పిందే నిజాలంట. యాంకర్లు కూడా ఏం వెరైటీగా ఉన్నారండి బాబు, అది లైవ్ చూసి అది అడిగేకి రాదా అంటే, లేదండి నేను అలానే ఫ్లోటింగ్ చేసుకుంటా, నాకు నోటిదోళ్ళు ఎక్కువ.
ఏం మనుషులు అండి. ఆయన పబ్లిక్ గా స్విమ్మింగ్ పూల్ ఆయన బట్టలు ఇప్పేది చూపిస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ చేసేది చూపిస్తున్నారు. సరే అండి, ఒక మొగుడు పొజిషన్ లోనే రాస్తాడు ఉన్నాడు అనుకోండి, తెల్లారినట్లు చూసి ఎందుకు కాపురం చేస్తాడండి? ఎందుకు కాపురం చేస్తాడు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ అప్ప ఉండగా వేరే మొగోడు ఆడ ఫోన్ లో కూడా చెప్పాడు, రాస్తారు నేను ఇంట్లో ఉంటున్నాం, రాస్తారు అంటావేంటి? ఇవన్నీ రికార్డు శేఖర్ భాష అందరికి వినిపించలేదా? అంటే అప్పుడు చెవులు లేవా మనుషులకి? లావణ్యలాగా వీళ్ళకి కూడా చెవులు కళ్ళు అన్ని దొబ్బిపోయినాయా? ఏ రోజు ఏం మాట్లాడితే అదే పట్టుకొని తిరుగుతారా అందరూ? అందరు అదే తిరుగుతారా? ఆయనకి ఎవరన్నా సపోర్ట్ చేస్తారు అని అంటే ఆయన యాక్టింగ్ చూడాలి. ఇంకా మొన్న ఆయన దగ్గర సిగ్గుపడుకుంటా గంట సేపు ఇంటర్వ్యూ చేస్తుంది, గంట సేపు ఇంటర్వ్యూ చేస్తుంది ఆవిడ. ఏమని ఆవిడ మాట్లాడే వరకు, తర్వాత ఇంకా అంతే. ఇప్పుడు ఈవిడ చేసేది ఏదైనా కరెక్టేనండి, ఆవిడ ఏమన్నా చెయ్యొచ్చు, కానీ ఎదుటోడు ఏం చేయకూడదు. కాకపోతే ఆవిడ లైఫ్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే అండి ఫస్ట్ ఇనిషియేటివ్ రాస్తారు తీసుకొని రాజుతరుణ్ ముందుకు వచ్చి దీని మీద కేసులు పెట్టడం కానీ లేకపోతే అంటే ఇంకా భయపడితే పరిస్థితి ఇంకా కూడా అతను భయపడకూడదండి, భయపడకూడదు. ఎందుకంటే ఎందుకు భయపడాలి? అబ్బాయి మేమున్నాం, అందరం సపోర్ట్ చేస్తాము, రండి, ఎక్కడి వరకు పోతారో రండి, పోయి చేసి ఏదో ఒకటి కంగులు తీసుకొని వస్తాం. ఎందుకంటే అది పిచ్చి కుక్క, ఎంతమందిని కలుస్తుందో తెలియదు, ఎంతమంది జీవితాలు స్పాయిల్ చేస్తుందో తెలియదు. ఆమె మాట్లాడడానికి ఒక్కడన్నా కామన్ సెన్స్ ఉందా అండి? కామన్ సెన్స్ మాటలు మాట్లాడుతుందా? దొంగతనం చేసినారంటే కేసు పెట్టాలంటది. ఆమె మాల్వి మల్హోత్రా వాళ్ళ అమ్మని నాయనకి వాళ్ళ అమ్మ నాయనకి ఫోన్ చేసి నీ మొగుడు నా మొగుడు పట్టుకున్నావు అంటది. ఈ అమ్మ వేరే వాడిని మొగుడిని పట్టుకోవచ్చా? మస్తాన్ సాయి లవర్ కండి, నువ్వు వాడిని వదిలే, నాకు వాడు కావాలని లవర్ తో ఇది చేసి నాడొక కేసు అయ్యింది అంటే ఈ అమ్మ ఎవరు మనసు పడితే వాళ్ళు అన్ని వదులుకొని ఈ అమ్మ చుట్టూ తిరగాల, రాసన్ని అమ్మ చుట్టూ తిరగాల, మస్తాన్ సాయి అమ్మ చుట్టూ తిరగాల, చింటూ అమ్మ చుట్టూ తిరగాల. కానీ వాడి చుట్టూ ఎవరు తిరగకూడదు. వాళ్ళ లైఫ్ లో ఎవరున్నా వాళ్ళు బిచ్చులు, ఈ అమ్మనే సంసారం, అందరు బిచ్చులే. ఇది ఇట్లా 2 రికార్డులు పెట్టుకొని సెండ్ మీ మై మ్యాన్ అంటే పంపించే ఆవిడెవరు, తీసుకెళ్లే వీడెవరు? ఆయన మనిషి వస్తువా? ఆయనకు నోరు లేదా? ఆయన మనసు లేదా? ఆయనకి ఎవరైనా ఆయన యాంకర్లు ఆయనకి ఏం కావాలని అడిగారు ఎవరైనా? ఒక్క రోజు అయినా సరే అడిగారా? ఇది కరెక్ట్ మేడం, అడిగారా? అవును, నువ్వు చేసావని చెప్పి అన్నారు. కానీ పాయింట్ ఏంటండి, ఆయన రాస్తారు నాకు కావాలంటే మాలి మల్హోత్రా పంపి అంటే మాలి మల్హోత్రా ఎవరు రాస్తాను పంపించడానికి? ఆయన వస్తువా? ఏం కొనుక్కుందా? ఏదో శుభలగ్నం లగలగా నీ మొగుడు నాకు అమ్మాయి ₹1,00,00,000 అని అంటే కొనుక్కుందా? ఇప్పుడు నాతో పంపి వాళ్ళ నాన్న లేపుతుంటే అంటే ఇట్లా తోసేస్తుంది అమ్మాయి, కింద పడిపోయాడు అబ్బాయి, ఫోన్ పగలు కొడుతుంది. ఆమె ఏమన్నా చెయ్యొచ్చా? అంటే ముంబైలో ఏం జరిగింది అనేది కూడా ఛానల్ కి క్లారిటీ లేదండి, మీరు ఏదైనా చెప్పే ప్రయత్నం. యాక్చువల్గా ఏమైందంటే అండి, ఈమెకి మళ్ళీ రెక్కలు ఎప్పుడు వచ్చాయి చెప్పాలా? చార్జ్ షీట్ ఫైల్ అయినాక రెక్కలు వచ్చాయి. అవును, చార్జ్ షీట్ ఫైల్ అయింది అనగానే ఒక్కసారి రెక్కలు వచ్చాయి. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనే వీడియోని తీసి ఒకవేళ పోలీసులకు చూపెట్టడం ద్వారా, మీడియాకు చూపెట్టడం ద్వారా ఆమెకి ఫర్దర్ గా రాజ్ తరుణ్ లో ఉండే అవకాశం ఉందని ఆమెను భావించిందా? లేకపోతే ఓకే మీరిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మీరు రాజ్ తరుణ్ నువ్వు చచ్చినట్టు లావణ్యాన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కోర్టు చెప్తుందని ఆవిడ అభిప్రాయపడుతుందా? ఆవిడకి అన్ని తెలుసు అండి, కోర్టు నాలెడ్జ్ తెలుసు, అన్ని తెలుసు. ఇక్కడ ఏమంటే వాళ్ళని బర్బాద్ చెయ్యాలా పాయింట్. ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరు సుఖంగా ఉన్నారు, నేను అది ఉండనియ్యను. ఇక్కడ పాయింట్ ఏమంటే ఆవిడ రాస్తారు. ముంబై పోలీసులు కూడా వీళ్ళకి అక్కడ అందరిని పిలిచి పిచ్చి చేసేస్తే ఈసారి కేసు ఫైల్ చేస్తామని చెప్పి గట్టిగా తెలుగు పోలీసు వాళ్ళక ముంబై పోలీసు వాళ్ళు కాదండి. తెలుగు పోలీసు వాళ్ళు ఏమో పాపం ఆయమ్మ ఎంటర్టైన్మెంట్ కి ఆయమ్మతో కాంప్రమైజ్ అవుతారేమో. ముంబై పోలీసులతో పోయి పెట్టుకోమని చెప్పండి, పిచ్చి కుక్కను కొండలో కొట్టి పంపిస్తారు. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళ నాయనని తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి కూర్చోబెడితే అక్కడ కూడా వాళ్ళ నాయన కూర్చుంటే ఇది బయటకు వచ్చేసింది తెలుసా మీకు? స్టేషన్ లో 3-4 hours వాళ్ళ నాన్నని కూర్చోబెడితే బెదిరియడానికి ఈమె బయటకు వచ్చేసి సిగరెట్ దాకా మా నాన్నకి అలవాట్లు కదా, బయటకు వచ్చేసి వాళ్ళ నాయనకు ఫోన్ చేస్తే మళ్ళా వచ్చినారు. ఇంకా చిన్న పిట్టి కేసు అని వాళ్ళు సీరియస్ తీసుకోలేదు. ప్రతి దగ్గర దొంగదే ఇది. ఆడ ఉండడము ఏదన్నా దానికి నెగిటివ్ ఉందంటే మెల్లగా ఎస్కేప్ అవుతుంది. మీరు చూడండి ఏ ఛానల్ అయినా సరే ఎవరిని వస్తుంటే మెల్లగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ బతుకు ఒక బతుకే నాది. ఒక మనిషిగా పుట్టినావు, కడుపుకు అన్నం తింటున్నావు, ఏం చేస్తున్నావు, బతుకుతున్నావు, అట్లీస్ట్ వేరే వాళ్ళకు వదిలేసేవే. నువ్వు ఆలోచించుకో, నీ మనసాక్షి లేదా? ఏంది నా బతుకేంది? అందరితో అన్ని మాటలు అనిపించుకున్నావు, ఏమంత గలీజ్ బతికి ఈ రోజుకైనా ఇంత ముఖంలో ఇంత సిగ్గు గాని ఇంత అవమానం గాని ఏమన్నా ఉందా? మళ్ళా వచ్చి రుబాబ్ చేసి
ఇప్పుడు ఆమె రాస్తారునండి ఉంటాడండి. ఇప్పుడు మొగుడు పెళ్ళాంతో ఉన్న మొగుడే ఇంకొక ఆమెతో ఉన్నా కూడా అది కేసులు ఏం ఫైల్ కావు. చాలా మందికి తెలుసో తెలియదు కానండి. ఇప్పుడు మన ఛానల్స్ లో కూడా ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, మొగుడు వేరే ఆమెతో ఉంది అంటే. మొన్న కూడా ఆమె వైజాగ్ ఆమె పొడుగు జడబెట్టుకున్న ఆవిడ కూడా ఉంది కదా, నాకు నేమ్స్ గుర్తులేవులేండి. ఆడ మొగుడు పెళ్ళాం ఉందంటే ఎవరితో అయినా పడుకోవచ్చు అండి, తప్పేం లేదు. ఎందుకు అని అంటే, ఎందుకు ఈ సిస్టమ్ వచ్చిందంటే కూడా చాలా మందికి నాలెడ్జ్ లేదు. ఎందుకు ఈ సిస్టమ్ వచ్చిందంటే, ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వరకు వదిలేసేయండి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో ఆయనకు 1,000 కోట్ల ఆస్తి ఉంటది. పెళ్లి చేసుకున్న ఒక్క పాపానికి వాళ్ళ సొగమాస్తి 1,000 కోట్ల ఆస్తి, 5,000 కోట్ల ఆస్తి, మాకు 10,000 కోట్ల ఆస్తి ఇయ్యమని పెళ్ళాలు గొడవలు చేస్తున్నారు. ఇయ్యకపోతే మేము డైవర్సులు ఇస్తామనేసి చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అది వీళ్ళు ఇవ్వరు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు అండి, నేను ఇవ్వను అన్నప్పుడు ఏమైపోతుంది, అది మేము కేసు వదులుకో, ఒకటి కాంప్రమైజ్ అవ్వాలా, లేదంటే జడ్జిమెంట్ రావాలా. వీళ్ళు అప్పుడు కొద్దిగా కేసులు ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిందిలేండి సిస్టమ్. ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ లో కొద్దిగా ఎక్కువ మూవ్ అవుతున్నాయి. అందరికి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఛానల్స్ వల్ల గానీ యూట్యూబ్ వల్ల కూడా. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అంటే నాలెడ్జ్ ఉంది, ఏ కేసులు ఏమన్నది నాలెడ్జ్ ఉంది అని చెప్పి పెట్టిపోతే ఇప్పుడు అవుతుంది. వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి, పెళ్లి లేక, సుఖమైన లైఫ్ లేక. ఇప్పుడు ఎవరితోనైనా వీడు వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అట్లా రిలేషన్ పెట్టుకుంటే ఆ ప్రూఫ్లు తీసుకొచ్చి వీడు నన్ను మోసం చేసినాడు అని చెప్పి వాళ్ళు అలిమోని, మొన్న కూడా చూడండి 6 lakhs అడిగింది అలిమోని. అవును చూసాను. అట్లా అప్పుడు ఆ లాయర్ కూడా, ఎవరైతే జడ్జి కూడా మాట్లాడారు, ముందు నువ్వు సంపాదించు 6 లక్షలు. ఎగ్జాక్ట్లీ నీ కోరిక కదండి అది. అదే అండి 6 lakhs సమ్ చేంజ్ ఉంది, 6,06,000 సంథింగ్ ఏదో చేంజ్ ఉంది. 6 crores లేదండి 6 lakhs మంత్లీ 6 lakhs. ఆమె అంత ఇదే నార్మల్ గా అడుగుపోయి ఏముంది, నార్మల్ అంటే జడ్జి చాలా సీరియస్. ఎందుకంటే ఇప్పుడు ఆడ మగ నువ్వు సంపాదించిన తర్వాత నీ కోరికలు, నీ షాక్లు, నీ సొంత పిల్లలకైనా అదే చెప్పాలా. మా పరిస్థితి ఇది బాబు, నీకు మంచి ఫుడ్ పెడతాం, మంచి జీవితం ఇస్తాము, నువ్వు కోరుకుంటే మంచి అమ్మాయిని పెళ్లి చేస్తాం, కానీ నీ ఆశలు కోరుకుని మేము తీర్చాలి, నువ్వు సంపాదించుకొని తీర్చుకో. అది పాయింట్. ఎవరైతే అంత ఇయ్యరు. అందుకని లివింగ్ రిలేషన్షిప్ ఎందుకంటే, ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నా కూడా వీళ్ళు రిలేషన్షిప్ ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక ఇద్దరు మనుషులు ఎందుకు కలిసి ఉంటారండి, పెళ్ళి అనేది చాలా పవిత్రమైనది. ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండడము వల్ల ఒక మనిషికి రిలాక్సేషన్, ఒక కుటుంబము, ఒక హెల్దీ, ఒక పిల్లల అవుట్పుట్ బయటకు రావాలి. వాళ్ళిద్దరు ప్రేమతో, ఇష్టంతో తల్లిదండ్రులు అయ్యి వాళ్ళ పిల్లలు పెంచుకొని ఇష్టంతో, ప్రేమలతో పెంచుకోవాలా. ఇప్పుడు అది కమర్షియల్ అయిపోయిందండి. పెళ్లి కూడా ఏమైపోయిందంటే వాల్యూ లేదు. ఎట్లా ఉందంటే తల్లిదండ్రుల వల్ల. అదే చెప్తున్నా కదా, కులం లేదు, క్యాస్ట్ లేదు, నల్లగుంది, లెల్లగుంది, దీన్ని చేసుకో సొసైటీ కోసం. నీకు ఈ ఆస్తులు ఏం చేసుకుంటావు? ఆస్తి సంతోషాన్ని ఇస్తుందా మనిషికి? మనశ్శాంతి కన్నా మించింది లైఫ్ లో ఏం లేదండి. ఒక మనిషి పరిచయం అయితే మనకు సుఖం ఇయ్యాలా, సంతోషం ఇయ్యాలా. బాధ, కష్టం ఇస్తే ఎవరైనా వదిలేయచ్చు. దానికి కోర్టు లేదు, నీకు ఏం అవసరం లేదు. కాకపోతే ఆ డెసిషన్ తీసుకోవడానికి మనిషికి ధైర్యం లేకపోతుంది. ఎందుకంటే పిల్లలు అంటే ఆ కాన్సెప్ట్ తప్పు. పిల్లలు అంటే ఏంటండి, నువ్వు ఎవరి దగ్గర పడుకున్నా నీకు పిల్లలు పుడతారు కదా అంటే, లేదు తాళి కట్టిన ఆయమ్మతోనే నీకు పిల్లలు పుడతారా, వేరే వాళ్ళతో పడుకుంటే పిల్లలు పుట్టరా? పోవే పిల్లలు కాను, వదిలే, లేదా వదిలేసి ఇంకో దాని దగ్గర పోయి పడుకో. నీకు పిల్లలు కాబట్టి ఇంకో దాంతో కన్ను ఏం పోయింది, ఏం పోతుంది? ఎందుకు అంటే ఆమె పుడితేనే పిల్లలా, వేరే వాళ్ళు పుట్టిన వాళ్ళు పిల్లలు కాదా? ఇవన్నీ సొసైటీ. పరువు అంటే ఏం సార్? నాకు తెలియదు దాని మీనింగ్, నాకు తెలియదు. కానీ పరువు అంటే ఏం చెప్పండి? అంటే సొసైటీలో అందరూ గౌరవించేలా బతకటమే పరువు. సరే, అందరూ అంటే ఎవరండి? ఇప్పుడు అందరూ అని అంటే వాళ్ళకన్నా గౌరవం ఉండవాళ్ళే కదా నీకు గౌరవించాలా. ఎవరికి గౌరవం లేకుండా వాళ్ళు నిన్నేం గౌరవిస్తారు? మనం కొన్ని మాటలు అంటామండి, దాని మీనింగ్లు ఎవరికి తెలియదు. పరువు, మర్యాద ఇవి అని అంటే ఎవరో లైఫ్ లేదు. అంటే పరువు అంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పరువు వద్దా? ఒక అమ్మాయి ఇంకొకరితో లేచిపోతే పరువు వద్దా? లేదండి, ఇవన్నీ కాదు. ఆ అమ్మాయి ఒక మనిషిని కోరుకుంది, తల్లిదండ్రులు ఇష్టపడలేదు, అతనితో పడితే నేను సుఖపడతాను అనుకుంది, ఆమె వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆప్షన్ తల్లిదండ్రులకి ఇచ్చిందండి, వాళ్ళు వద్దన్నారు, ఆమె వెళ్ళిపోయింది. సరే, వాడు మంచోడో చెడో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళదండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. లెట్ దెమ్ పోని, చేతికొచ్చారు. ఇప్పుడు ఇది దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు లావణ్య లాంటి వాళ్ళు సొసైటీకి ప్రమాదంలో కాదండి, ప్రమాదం. ఎందుకంటే ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరు, అది ఆమెకు కూడా తెలుసు. ఆమె బతకడానికి కష్టపడి పనిచేసే తత్వం ఆమెకి లేదు. ఆమెకి ఎంత ఏజ్ అన్నా ఉండనండి, ఎంత ఏజ్ అన్నా ఉండి, ఏజ్ డజంట్ మ్యాటర్.
ఆమె ఈ రోజు ఒకరి దగ్గర అడక్కదినే బతుకుతుంది, ఒకరి దగ్గర చేయి చాపే శరీరం అమ్ముకొనే బతుకుతుంది. అట్లా వేరే వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు డీసెంట్ గా బతుకుతున్నారు, వాళ్ళకి అవసరంకి కొంతమంది చేస్తారు, వాళ్ళు శుభ్రంగా బతుకుతారు, వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కచ్చు. ఎందుకంటే ప్రతి పని కష్టమేనండి, ప్రతి పని కష్టమే. వాళ్ళు చేయడానికి కొన్ని అవసరంకి చేస్తారు, కొన్ని దీనికి చేస్తారు. బట్ ఈమె దేనికి చేస్తుందండి? ఈమె దగ్గర ఎక్కడైనా కానీ ఒక ఎథిక్స్ కానీ, ఒక రిలేషన్, తల్లిదండ్రులు గౌరవించిన రికార్డు ఉందా లావణ్యకి? ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇచ్చిన రికార్డు ఉందా లావణ్యకి? ఒక మనిషి నీకు నిలువ నీడ ఇచ్చినావు, ఆ మనిషితో ఒక మనిషి నిలబెట్టుకునే క్యారెక్టర్ ఉందా లావణ్యకి? ఎప్పుడు చూడు ఒక రికార్డ్ చేయాలా, ఒక జీవితం నాశనం చేయాలా, ఒకరు ఆడుకోవాలా. నేను జైలుకు వచ్చినా ఇప్పుడు రాస్తారు జైలుకు పోవాలా, నేను జైలుకు వచ్చినా ఇప్పుడు రాస్తారు జైలుకు పోవాలా. నువ్వు మస్తాన్ సాయిని ఆమె పట్టించింది ఎందుకు చెప్పాలా? మస్తాన్ సాయి ఈమెతో కాంటాక్ట్ లో ఉన్నాడు, మస్తాన్ సాయి అడ్రస్ పిన్ నంబర్ తో సహా పెట్టించి ఈ అమ్మ గురించి అలిగేషన్ చేశాడు కదా. సరే ఆ డ్రగ్ కేసులో అది ఉంది కదా, వాడిని ఎత్తుకుతున్నారు కదా, నన్ను తీసుకొని పోయి పెట్టొచ్చారు కదా జైల్లో, పదా ఆడున్నాడు, వాళ్ళ అడ్రస్ ఇది, వాళ్ళు ఇది పోయి పట్టుకొని ఉంటాడు. అబ్బాయిని ఎక్కడ పట్టుకున్నారండి? గుంటూరులో. వాళ్ళ దర్గాలు. అది ఎవరికి తెలుసు? ఈ కుక్కకే తెలుసు. ఇది కుక్కనే, నేను పేరు కూడా విలువను, అది కుక్కనే, అంతే, కుక్కనే, దానికి తెలుసు. ఆ రోజు వీడియో లీక్ అయినందుకు ఆ రోజు కూడా ఏమంటే అండి, ఆ అబ్బాయికి లైవ్ అని తెలియక మాట్లాడాడు. ఓకే, ఒక లైవ్ అంటే కాన్షియస్ గా మాట్లాడతాడు, లైవ్ అని తెలియక మాట్లాడాడు. అది అఫ్ కోర్స్ ప్రీతి తప్పు కూడా ఉంది. అంటే ప్రీతి ఏమంటే ఊరికే మస్తాన్ సాయి ఫోన్ ఎత్తేనే కళ్యాణి మేడం మాట్లాడతానని ఫోన్ ఇచ్చేసింది. తను మేడం కూడా చెప్పలేదు పాపం. తను కూడా ఏమంటే ఏం బాబు బాగున్నావా అన్నట్లు ఇంకా ఫ్లో లో. ఓకే, నాకు తెలిసి ఐ థింక్ అది లైవ్ అనేది అతనికి తెలియక మాట్లాడాడు, లైవ్ అని తెలియదు. ఇప్పుడు యమ్మ కూడా నిన్న వల్లితో మాట్లాడుతుంటే లైవ్ అని అడిగింది చూడండి, అప్పటికేమంటుంది, అది బిచ్చని తిట్టానని కొట్టాను అని చెప్తుంది. మళ్ళీ డౌట్ వచ్చింది ఆవిడకి, ఆవిడ చాలా షార్ప్ కదా, లైవ్ అంటే ఇంకా డీసెంట్ గా నేను వచ్చేసానండి, నేను వచ్చి ఇది పెడుతున్నానండి అంటే, ఆవిడని తిట్టడానికి నువ్వేనమ్మా, నువ్వు బిచ్చి కదా, నువ్వు 100 మందితో తెంగించుకున్నావు, ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నువ్వు బిచ్చి కాదా? నువ్వెవరు? ఒక లైఫ్ ని ఈ అమ్మ ఒకరిపై బిచ్ అనే రైట్ ఈ అమ్మకి ఏముంది? ఈ అమ్మకి ఏం అర్హత ఉంది అది చూసుకోమనాల ఫస్ట్. ఈ అమ్మకి ఏం అర్హత ఉందండి ఆమెను బిచ్ అనేకి? శేఖర్ భాష వాళ్ళు మిషన్ తిట్టడానికి ఈమెకి ఏం అర్హత ఉందండి? శేఖర్ భాష మోసం చేశాడు, ఎవరన్నా మీడియాకి వచ్చారా? నేను శేఖర్ భాష మోసం చేశాడండి మీడియాకి వచ్చారా ఎవరైనా? రాలేదు కదా. నువ్వు మోసం చేసావని మీడియాకి వచ్చారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నారు. శేఖర్ భాష ఇప్పుడు నేను ఒకరికి అన్యాయం చేస్తే వాళ్ళు రావాలా, మేఘన నాకు అన్యాయం చేసిందండి అని, అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు, నీ ఒపీనియన్ చెప్పు. అప్పుడు నిన్ను కూడా నాలా కూర్చోబెట్టి అడుగుతారు, లావణ్య మేఘనా గారు ఎవరో మోసం చేశారంటే నువ్వు చెప్పండి అంటే నువ్వు చెప్పు నీ ఒపీనియన్. అప్పుడు నేనేం ఏడవను నీలాగా. ఇప్పుడు ఆవిడ ఎవరండి? ఆయన మొగోడు కాదా? ఏమే పోయేసి వచ్చిందా? లేదు, మొగోడు కాదని ఎవరు చెప్తాడు? చెప్తే పెళ్ళాం చెప్పాలా, లేదంటే ఆయనతో పర్సనల్ ఉన్న వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు ఆయన మొగోడు కాదంటే శేఖర్ భాష దగ్గరికి మెల్లి వచ్చిందా? మొగోడు కాదండి దానికి. ఇంకా చెప్పాలంటే శేఖర్ భాష వేరేట్లు మంచోడు. కొద్దిమంది మొగోళ్ళ చేతిలో పడనేండి, నడి రోడ్లో నరికేస్తారు. ఏమనుకుంది? నోటికి ఏది వస్తే అది మాట్లాడాలంటే ఇక్కడ కాబట్టి సరిపోతుంది. ఇక్కడ కొడుతున్నా, మొగోళ్ళని కొడుతున్నా, ఇది చేస్తున్నా సరిపోతుంది. మా సైడ్ వచ్చి చేయమని చెప్పండి. నడి రోడ్లో మొగోడిని ఒక్క మాట అన్నామని చెప్పండి. మా వాళ్ళకి పౌరుషం ఎక్కువ, మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే అలవాటు మాకు లేదు. ఒక్కటే నిడు అని చీచేసిపోయి జైల్లో కూర్చొని వస్తాడు, అది మొగతనం అంటారు. అది ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్, లావణ్యకి ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, ఒక మహిళగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ లావణ్య, ఒక జీవితం స్పాయిల్ చేసేది చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది చూసుకో. నువ్వు ఉన్న ఇల్లు నీది కాదు, నువ్వు తింటున్న తిండి నీది కాదు. వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు రాస్తారు, ఇవన్నీ వదిలేసేయి. నీ ఇప్పటికైనా నువ్వు మనిషి పుట్టక పుట్టింటే, మనిషి పుట్టక సరైన పుట్టుక, మనిషి పుట్టక నువ్వు మనిషిగా నువ్వు ఆడదానివి, నేను అమాయకురాలని నువ్వు అనుకుంటే, ఒక గంట సేపు దేవుడి దగ్గర కూర్చొని, నువ్వు నచ్చిన దేవుడి దగ్గర కూర్చొని, నీ మనసాక్షికి మించిన దైవుడు లేడండి ఎవరు. నీ మనసాక్షి ఆలోచించుకొని, నేనేం చేస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నావు కదా, నువ్వు ఏం సాధిస్తున్నావు. ఇంతమంది నెగిటివిటీ పెట్టుకొని, ఇంతమంది నోళ్ళల్లో నువ్వు ఒక బిచ్చులాగా నిన్నందరూ అసహించుకునే స్టేజ్ లో నువ్వు ఉన్నావంటే ఈ బతుకు అవసరమా? ఎవరైనా చచ్చిపోతారా అండి? కానీ ఎలాంటి బతుకుతున్నామన్న దాన్ని బట్టే
మనం ఉంటాం. ఎలాంటి బతుకు బతుకుతున్నావమ్మా నువ్వు చూసుకో. Okay. ఎందుకంటే ఒకరి గొయ్యి నువ్వు తీయాలంటే నీ గొయ్యి కూడా నువ్వు తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేఘనా గారు సోషల్ యాక్టివిస్ట్గా చాలా కేసులు మీరు చూసారు. దీనికి సంబంధించి లావణ్య కేసుకు సంబంధించి కూడా మీరు ఏదైతే గమనించారో అవన్నీ మాతో మీరు మాట్లాడారు. చూద్దామండి ఏం జరగబోతుందో, ఇంకా ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూద్దాం. ఇది లావణ్య ఇప్పటికైనా మారాలి. ఏదైతే ఎదుటి వాళ్ళకి గోతులు తీయాలనుకుంటే తన గోతులో పడిపోతుంది అని చెప్పి మేఘనా గారు చెప్తున్నారు. చూద్దాం లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ కేస్ ఇంకా ఈ రోజైతే దీనికి సంబంధించి రకరకాల మలుపులు తిరుగుతుంది. ఎండ్ కార్డు ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంది. చూద్దాం ఏ రకంగా ముందుకెళ్తుంది, ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ యొక్క కథలో.